నమస్కారం. జీవించు సాధించు కార్యక్రమానికి స్వాగతం. స్టేజ్ హిప్నాటిస్టులుగా, అలాగే కౌన్సిలింగ్ సైకాలజిస్టులుగా, వ్యక్తిత్వ వికాస గ్రంథాల రచయితలుగా ఎంతో అనుభవం కలిగినటువంటి ఏకైక హిప్నో దంపతులు ప్రముఖ హిప్నో కమలాకర్ గారు, అలాగే పద్మ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈరోజు జీవించు సాధించు కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుందాం కుటుంబ సంబంధాలు, అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం అనే అంశం గురించి. నమస్కారం అండి. సో కమలాకర్ గారు, పద్మ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మరి జీవించు సాధించు కార్యక్రమంలో ఎన్నో విలువైన సమాచారాన్ని అందించడానికి ఈరోజు మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు మరి ఈరోజు మీరు పెళ్లి రోజు జరుపుకునే సందర్భంగా మీకు ముందుగా శుభాకాంక్షలు. సో కమలాకర్ గారు, మీరు చెప్పండి, అసలు మరి ఈ కుటుంబ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో బిజీ లైఫ్లో కుటుంబ సంబంధాలు అనేవి చాలా తక్కువైపోయాయి, రిలేషన్షిప్స్ అనేవి తక్కువైపోయాయి, ఒకరినొకరు పట్టించుకునే స్టేజ్లో లేరు అన్న యాంత్రిక లైఫ్ని అనుభవిస్తున్నారు అన్న అపోహ ఉంది. అంటే రియల్గా కూడా జరుగుతుంది. సో దీనిపై మీ ఒపీనియన్? వాస్తవానికి లేడీస్ ఫస్ట్ అంటారు కానీ నా మిస్సెస్ చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి. మేడం మీరు చెప్పండి. అంటే కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే, పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మారుతున్న సామాజిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు ఆర్థికంగా ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడడానికి ముందుకెళ్తున్నారు. అంటే ఇది అవసరం కూడా. ఎందుకంటే 10 years బ్యాక్ ఒక 10,000 మంత్లీ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఒక 30,000 ఉంటే కానీ గట్టిన అవ్వలేకపోతున్నారు. సో దానికోసం భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిన అవసరం ఉంది. దాంతో ఏమవుతుందంటే ఇద్దరు కష్టపడుతున్న క్రమంలో అక్కడ పిల్లల్ని పట్టించుకునే అవకాశం కొంత ఉండటం లేదని అపోహలో ఉన్నారు. కానీ పూర్వం ఏంటంటే తల్లిదండ్రులు వర్క్ చేసుకున్నా కానీ ఇటు అమ్మమ్మలు, నానమ్మలు, పిన్నులు, బాబాయిలు, వీళ్ళందరూ కొంత షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ షేర్ చేసుకునే అవకాశం పిల్లలకు ఉండటం లేదు. బట్ మనం ఇవ్వట్లేదు నాకు తెలిసి. ఎందుకంటే పిల్లలకి చదువు అనే వేలో ఉంచేస్తున్నారు. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కానీ పిల్లల్ని పంపించకుండా తల్లో తండ్రి వెళ్ళొచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ విలువలు అనేవి తెలియటం లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అలాగే ఏంటంటే మన పూర్వీకుల పేర్లు చెప్పడానికి కూడా పిల్లలకి తెలియటం లేదు. ఆ స్కూల్లో పాఠాలు అదేంటంటే ఈ రోజు చెప్పిన ఈవినింగ్ అడిగితే చెప్తారు, మర్నాడు అడిగితే చెప్పడం లేదు. అంటే ఆ వేళ ఒక రొటీన్ కార్యక్రమంలో వెళ్ళిపోతున్నారే తప్ప మన విలువలు తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలియటం లేదు. స్కూల్లో ఏంటంటే పూర్వం కథల ద్వారా ప్రతిదీ చెప్పేవారు. ఇంట్లో ఏంటంటే తాతలు, నానమ్మలు వాళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ చెప్పే అవకాశం పిల్లలకి మనం ఇవ్వట్లేదు. వినే అవకాశం ఇవ్వట్లేదు, చెప్పే అవకాశం ఇవ్వట్లేదు. దాంతో ఏమవుతుందంటే ఒక యాంత్రికత అనేది అలవాటైపోయింది. అలవాటైపోయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ గారు చదువు, పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో పని. అంటే ఈ వేలో వెళ్ళిపోవడంతో ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోయింది. అంటే ఇప్పుడు పరిస్థితికి అనుకూలంగా ఒక వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు. దాంతో ఈ నలుగురు ఒక కుటుంబం అంటే ఒక రూమ్లో ఉంటున్నారే తప్ప బయట ప్రపంచానికి రావటం లేదు. దానితో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి. అందుకే చూడండి 16 years వచ్చేటప్పటికి పిల్లలు ఇంట్లోంచి పారిపోవటం కానీ లేదంటే సూసైడ్స్ చేసుకోవటం కానీ జరుగుతున్నాయి. ప్లస్ ఈ రోజు నాకు తెలిసి ఏంటంటే సెల్ ఫోన్ పద్మవ్యూహంలో నేటి అభిమానులు ఉన్నారు. అంటే ఆ వేలోకి వెళ్ళిపోయారు. అంటే మన సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా తప్ప మానవ విలువల పరంగా అభివృద్ధి తిరోగమనం వైపు వెళ్ళిపోతుంది. అలా ఎందుకు వెళ్తుంది అంటే ఇక్కడ కమ్యూనికేషన్ లేదు ముఖ్యంగా. అంటే ఆనందాల గురించి వెంపర్లాడుతున్నారే తప్ప శాశ్వతమైన ఆనందం కోసం ఎవరు కూడా పాకులాడలేదు. ఎందుకంటే హోటల్స్కి వెళ్తున్నారు, తినేస్తున్నారు, ప్లస్ పార్కులకు వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అది తప్ప దానికి సంబంధించిన కొంత టైము మన నాలెడ్జ్ మీద పెడదామనే ఆలోచన ఉండటం లేదు. దాంతో ఏమైపోతుందంటే ఆనందం గురించి ఆలోచిస్తున్నారు కానీ వర్క్ డెడికేషన్ అనేది ఉండటం లేదు. అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచన తల్లిదండ్రులు పిల్లల మీద అలాగే రుద్దేస్తున్నారు. పిల్లల ఆలోచన కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్యన మీరు చూస్తున్నారు, పేపర్లు రోజు చూసినా కానీ మన టీవీలో చూసినా కానీ MBBS చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. నిన్న మొన్న కూడా చాలా గోల్డ్ పట్టుబడింది. అది చదువుకున్న పిల్లలే, డాక్టర్స్. మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒక యాంత్రిక జీవనానికి పిల్లల్ని అలవాటు చేసేస్తున్నాం. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పేసి పిల్లల్ని హాస్టల్లో వేసేస్తున్నాం. దాంతో వాళ్ళు కూడా ఏంటంటే
తల్లిదండ్రులు లాంటి ప్రేమ ఆప్యాయత చూపించాలనేది కూడా మర్చిపోయారు వాళ్ళు. ఎందుకంటే సెలవుల్లో ఇంటికి వచ్చిన వారు ఏం చెప్పారా, స్కూల్లో ఏం చదువుకున్నారా, వెళ్ళి కూర్చొని చదువుకోరా అనే వేలోనే తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. అంటే తల్లిదండ్రుల టెన్షన్ తోటి వాళ్ళు పిల్లల మీద ఎక్కువ స్టడీస్ని రుద్దేస్తున్నారు. దాంతో పిల్లలు కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఇంతే చదువు గురించి ఆలోచిస్తారు, ఇంకా మా ఎంజాయ్మెంట్ గురించి ఆలోచించడానికి పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు తెలియకుండా ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు ఇచ్చే డబ్బులన్నీ కూడా దానికోసం ఖర్చు పెట్టేస్తున్నారు. దానివల్ల ఇక్కడ కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. ఆ కమ్యూనికేషన్ తగ్గకుండా ఉండాలి అంటే మనం భోంచేసేటప్పుడు, సినిమా చూసేటప్పుడు, పడుకునేటప్పుడు మన నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే నలుగురు వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడే ఈ కుటుంబం అనేది, మన సంస్కృతి సాంప్రదాయాల ఆచారాలు అనేది కొంతకాలం నిలబడతాయేమో. అంటే మేడం, మరి అసలు ఈ కుటుంబ సంబంధాల విషయంలో ఒక మహిళ అంటే ఉద్యోగ మహిళ కానివచ్చు, లేకపోతే గృహిణి, అంటే వీళ్ళ ఈ సంబంధం ఏ విధంగా ఉండాలి అని మీరు భావిస్తున్నారు? అంటే పూర్వం ఏంటంటే ఒక ఇంట్లో పని చేసుకునే అమ్మాయి కింద ఉండిపోయేది లేడీ. కానీ ఇప్పుడు బయట ప్రపంచంలోకి వస్తుంది, తను కూడా జాబ్ చేస్తుంది. అంటే ఇటు కుటుంబంలో పని చూసుకోవాలి, ఇటు జాబ్ పర్పస్గా చూసుకోవాలి. రెండూ కూడా కరెక్ట్ వేలో చేసుకోవాలి అంటే కుటుంబ వ్యక్తుల సపోర్ట్తో ఈ అమ్మాయి చేయగలుగుతుంది. కుటుంబ సపోర్ట్ లేదనుకోండి చాలా సఫర్ అవుతుంది, స్ట్రెస్కి లోన్ అవుతుంది. జనరల్గా మన 40 years వచ్చేటప్పటికి మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా కానీ లేడీస్ 80% లేడీస్ ఉంటున్నారు. ఎందుకంటే రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే అది అవసరమే, ఇది అవసరమే. ఎందుకంటే ఒక కుటుంబ పరంగా ముందుకెళ్తున్న క్రమంలో లేడీకి ఇబ్బంది ఉంటుంది. కానీ అది కుటుంబ వ్యక్తులతో సపోర్ట్ తోటి సహకారం తీసుకుంటూ అటు ఇంట్లో పనులు కూడా ఇటు ఆఫీస్ పనులు కూడా చేసుకుంటే మటుకు చాలా అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఒక మగాడికి మనం 2 పనులు చెప్పామనుకోండి, ఒక పనే చేసుకొస్తారు. కానీ ఒక ఆడదానికి మనం 3-4 పనులు చెప్పినా కరెక్ట్గా చేసుకురాగలుగుతుంది. అంటే ఆ అవకాశం, ఆ ఛాన్స్ లేడీస్కి ఉంది కాబట్టి తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటే మటుకు చాలా అద్భుతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇటు కుటుంబ వ్యక్తుల సపోర్ట్ చాలా అవసరం. అది లేదనుకోండి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే అటు పిల్లలతోటి, అటు హస్బెండ్ తోటి తను వాళ్ళని అర్థం చేసుకుంటూ వీళ్ళు తను అర్థం చేసుకునే విధంగా చేసుకుంటే మటుకు చాలా అద్భుతంగా, చాలా గొప్ప వ్యక్తిగా కూడా ఎదగడానికి అవకాశము, ఛాన్స్ మహిళకే ఉంది ఈ సమాజంలో. సార్ మ్యామ్, మరి సార్ ఇప్పుడు ఎండి సార్ లైన్లో ఉన్నారు. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండి సాయి సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ కమలాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్ కమలాకర్ గారు. నమస్కారం సుధాకర్ నాయుడు గారు. చాలా సంతోషంగా ఉంది. ఉదయాన్నే మీ మాట టీవీ వింటూ అందరు కూడా, అందరు కూడా చాలా సంతోషం. మీరు, మీ వైఫ్ ఇద్దరు కూడా, మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ దేశం కోసం, ఈ సామాన్య ప్రజల కోసం, వాళ్ళ మానసిక స్థైర్యం కోసం మీరు చేస్తున్న కృషి అభినందిస్తున్నాం. మొట్టమొదటిగా మీరు అన్ని తిరుగుతా ఉన్నారు రాష్ట్రం అంతా కూడా. అలాగే మీకు మేము ఫస్ట్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. గతంలో మనం కలిసినప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మీరు ఛానల్ తీసుకొచ్చినప్పుడు కుటుంబ వ్యక్తిత్వ వికాసం ద్వారానే ఈ సమాజం ఎదుగుతుంది, ఈ మన రాష్ట్ర అభివృద్ధి సాధిస్తే దేశ అభివృద్ధి చెందుతుంది, దేశ అభివృద్ధి చెందితే ఈ ప్రపంచమే సుభిక్షంగా ఉంటుందంటూ ఈ కుటుంబ వ్యక్తిత్వ వికాసం మంచి కార్యక్రమాన్ని తప్పనిసరిగా రూపకల్పన చేయాలని మీరిచ్చిన సూచనకి ఈరోజు మీ స్టూడియో ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఈ రాష్ట్రంలో 23 జిల్లాల్లో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైకాలజిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు మన ఛానల్ ద్వారా ఈ ప్రజల్ని మరింత గొప్పగా తీర్చిదిద్దడానికి, ఎటువంటి సమస్య అయినా సరే ఎదుర్కొంటూ, ఎటువంటి పరిస్థితి అయినా సరే తట్టుకుంటూ, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ తెలుగు రాష్ట్రాలని అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ ఛానల్ చూస్తున్న అన్ని కుటుంబాలను వికసింపచేయడం సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు మమ్మల్ని ఇద్దరిని మీరు స్టూడియోకి పిలిచి ఈ కార్యక్రమాన్ని మా చేత ప్రారంభించేందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్గా ఆవిర్భవించి ఈరోజు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియాగా మారి 23 జిల్లాల్లోనూ సుమారు 1400 మంది సైకాలజిస్టు నాయకత్వం వహిస్తున్న మా సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ 23 జిల్లాల నుంచి కూడా సైకాలజిస్టులందరూ కూడా మీ ఛానల్ ద్వారా మరింత ఈ ప్రజలకు మేలు చేయడానికి, మీ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంలో వాళ్ళు కూడా భాగంగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. చెప్పండి సార్. అండి, అయితే ముఖ్యంగా ఒకటే కమలాకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏముందంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు సూసైడ్ చేసుకుంటాం. అలాగే ఏంటంటే ఈ చాలా చిన్న చిన్న ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీస్ లో కూడా ఈ భార్యగా భర్తలు చిన్న చిన్న గొడవ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటాం, పిల్లలు సూసైడ్ చేసుకుంటాం, హాస్టల్స్ లో ఇవన్నీ చూస్తున్నామండి. వీటి మీద మాకు ప్రత్యేకంగా, ఎందుకంటే ఈరోజు భవిష్యత్తుకి కారణం భావితరాలకి పిల్లలే కాబట్టి వాళ్ళ కోసం ఏదన్నా ప్రత్యేకంగా మీరు చిన్నపిల్లల కోసం కానీ స్టూడెంట్స్ కోసం ప్రోగ్రామ్ కూడా ఇవ్వాలని మాకు కోరిక.
తప్పనిసరిగా ఈ సాధించు విజేతగా జీవించు అంటే ఈ కార్యక్రమంలో మనం అంటే అన్ని అంశాల మీద కూడా మనం తీసుకుంటున్నాం సార్. ప్రతి అంశంలోనూ అటు పేరెంట్స్కి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, చాలా ప్రముఖ వ్యక్తులు మన ఈ కార్యక్రమానికి మనం పిలవబోతున్నాం మన ఛానల్ ద్వారా. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణు భగవాన్, అలాగే మెమరీ ట్రైనర్ జయసింహ, సాయి కిరణ్, అలాగే చొక్కాపు వెంకటరమణ గారు, ఇట్లా 23 జిల్లాల నుంచి కూడా అత్యంత ప్రముఖులు మన ఛానల్ రాబోతున్నారు. కాబట్టి అన్ని అంశాలు, ఏ అంశాన్ని వదలం ఇక్కడ. ఒక కుటుంబ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి, ఈ దేశ రాష్ట్ర వికాసానికి సంబంధించి అన్ని అంశాల మీద కూడా మనం మాట్లాడతాం. తప్పదు విద్యార్థులది ఈరోజు అత్యంత కీలకమైన సమస్య. ఎందుకంటే ఇప్పుడు బతుకుదెరువు అంటే గతంలో ఇందాక నా మిస్సెస్ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. ఇదివరకు 10,000తో అంటే లాస్ట్ ఇయర్ 10,000తో జీవిస్తే అదే బతుకు ఈ సంవత్సరం బతకాలంటే ఇదివరకు ఇంకో 10% ఎక్కువ ఉంటే సరిపోయేది. అయితే గత 10 సంవత్సరాలుగా వచ్చిన మార్పు ఏమిటంటే లాస్ట్ ఇయర్ 10,000 ఒక నెల బతికితే అదే బతుకు ఈ సంవత్సరం ఇదే నెల బతకాలంటే కనీసం 15,000 ఉంటే కానీ సరిపోయిన పరిస్థితి ఉంది. అంటే జీవన వ్యయం గతంలో 10% మాత్రమే ఇయర్ టు ఇయర్ పెరిగితే అది గత 10 సంవత్సరాల కాలంలో 30 to 50% పెరిగింది. ఆ నేపథ్యంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయాల్సి రావడంతో, అలాగే సాంప్రదాయ వృత్తులు, సాంప్రదాయ వ్యాపారాలు, సాంప్రదాయ వ్యవసాయాల నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల పరంగా వచ్చే అవకాశాలు ఇచ్చి ఉద్యోగాలు రీత్యా పిల్లలు తల్లిదండ్రులు వేరువేరు చోట్ల జీవించాల్సిన క్రమంలో పిల్లల యొక్క పర్యవేక్షణ సన్నగిల్లిపోవడంతో, అలాగే స్కూల్లో కూడా కేవలం నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉద్యోగానికి కావాల్సిన వ్యక్తులుగా తయారు చేయటమే తప్ప జీవన విలువలు పెంపొందించే విద్యా విధానం లేకపోవడంతో పిల్లలు ఒత్తిడి గురై ఆత్మహత్య చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, విద్యార్థులు ఎట్లా ఉండాలి, అలాగే స్కూల్ యాజమాన్యాలు కూడా ఎటువంటి సంస్కరణలు చేసుకోవాల్సిన అవసరం ఉందో కూడా మనం ఈ ఛానల్ ద్వారా మనం తెలియజేయబోతున్నాం సార్. ముఖ్యంగా ఒక సూచన అండి, ఇప్పుడు వీళ్ళేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు మానసిక పరిస్థితి వల్ల. మిగతా వాళ్ళు ఈ పొలిటీషియన్స్ కూడా మీరు ప్రత్యేకమైన క్లాసులు ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత అప్పుడు దాకా ప్రశాంతంగా ఉండేవాళ్ళు దీన్ని రాజకీయంగా చేసే ముందు వాళ్ళ మానసిక పరిస్థితి కూడా మీరు ప్రత్యేక క్లాసులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు వెంటనే ఎంటర్ అయిపోయి దీన్ని వేరే ఇష్యూస్ చేసి అప్పుడు దాకా లేని ప్రేమంతా వలకపోతే రకరకాల అన్ని పార్టీలు అడుగుతున్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎందుకంటే శాసనం చేస్తున్న వాళ్లే కాబట్టి వాళ్ళకు కూడా మీరు ప్రత్యేకంగా క్లాసులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. పద్మ గారికి కూడా. పద్మ గారు మీకు బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ. మన ఛానల్లో మీరిద్దరు దంపతులు ఇద్దరు వచ్చి ప్రజలను చైతన్యం చేస్తారు. మీ ఇద్దరు కూడా 1 second హ్యాట్స్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ. సార్, మరి ఇందాక మేడం చెప్పారు అసలు మహిళ పాత్ర ఎలా ఉండాలి కుటుంబ సంబంధాలు అని చెప్పి, మరి మీరు చెప్పండి అసలు పురుషుడి పాత్ర ఏ విధంగా ఉండాలి? అంటే ఇదివరకు చూసినప్పుడు ఇంట్లో ముఖ్యంగా ఫస్ట్లో అయితే మాతృస్వామిక వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత క్రమంలో అంటే పనికి సంబంధించిన విధానాల్లో వీటిలో మార్పులు వచ్చినప్పుడు, తప్పనిసరిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చినప్పుడు, అలాగే శారీరక స్థితిగతుల రీత్యా కూడా అంటే శారీరక బలాన్ని కూడా అధికంగా ఉపయోగించాల్సిన వృత్తులు, వ్యాపారాలు ఇవి పెరిగిపోయినప్పుడు క్రమంగా మాతృస్వామిక వ్యవస్థ నుంచి పితృస్వామిక వ్యవస్థ ప్రారంభమైంది. ఈ పితృస్వామిక వ్యవస్థ ఇప్పుడు బలంగా దృఢంగా నాటికిపోయింది. అయితే తర్వాత క్రమంలో ఇందాక మన ఎండి గారు అడిగినప్పుడు మనం చెప్పినట్టుగా జీవన వ్యయంలో వచ్చిన మార్పు రీత్యా ఇంట్లో ఎవరు భర్త భార్య మాత్రమే కాకుండా తప్పనిసరిగా అంటే అతి ఎక్కువ మంది ఇదివరకు భర్తలే జాబ్ చేసే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు భర్తతో పాటు జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని భార్య కూడా ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇదివరకు గృహిణిగా ఉన్న స్త్రీ ఇప్పుడు ఉద్యోగానికి కూడా వెళ్ళటం మూలంగా దాంతో గృహ బాధ్యతలతో పాటు సంపాదనా బాధ్యతలు కూడా పడినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది అట్లా. అయితే ఇక్కడే మగవాడు మనస్తత్వంలో ఇక్కడ వైరుధ్యాలు, విఘాతాలు ఏర్పడటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే సంపాదనలో తన భార్య కూడా భాగస్వామ్యాలు అవుతుందో అప్పుడు ఇంటి విషయాల్లో కూడా భర్త భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదయాన్నే పిల్లలు రెడీ చేయటం అనేది ప్రతి ఇంట్లోనూ పెద్ద కార్యక్రమంగా ఉంటుంది. ఓకే, భార్య పిల్లలకు టిఫిన్లు అయ్యి తయారు చేయడం రెడీ చేస్తుంది, పిల్లలు పుస్తకాలు చదవటంలో, వాళ్ళ షూలు డ్రెస్సులు రెడీ చేయడంలో భర్త కొంత కేర్ తీసుకోవాలి. అలా తీసుకుని వాళ్ళిద్దరిని పంపించేస్తుంటే భార్య భర్త ఫ్రీ అయిపోతారు. తన వైఫ్ చూసుకుంటుంది కదా, భర్త పట్టించుకోలేదని కూడా అక్కడ అరుపులు కేకలు పెడబొబ్బుల కింద ఉంటాయి. పిల్లలు వాళ్ళ మనస్తత్వ పరిణతి రీత్యా ఇన్ టైంలో పని చేసుకోకపోవటం, టైంకి లేవకపోవటం, పుస్తకాలు సరిగ్గా చదువుకోకపోవటం, డ్రెస్ ఆ రోజు స్కూల్కి ఏ డ్రెస్ వేసుకెళ్లాలో అంటే ఒకసారి స్పెషల్ డ్రెస్సులు ఉంటాయి, వీటి పట్ల అజాగ్రత్తగా ఉండటం అప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి పిల్లల్ని సరిదిద్దుకునే విషయంలో, తీర్చిదిద్దుకునే విషయంలో, అలాగే కొన్ని సందర్భాల్లో ఇంటి వంట చేసుకునే విషయంలో కూడా
ఓకే, కూరగాయలు తరగటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇటువంటి అన్ని అంశాలు ఎప్పుడో గుర్తించి మేము మీ భార్య మిమ్మల్ని ప్రేమించాలంటే, మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలంటే పుస్తకాలు కూడా మేము ఇద్దరు రాయటం జరిగింది. భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన పుస్తకాలు, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా అనూహ్యంగా జనాల్లోకి వెళ్ళిన పుస్తకాలు. చాలామంది అని నేను ఫస్ట్లో ఒక బుక్ రాసినప్పుడు మీ భార్య మిమ్మల్ని ప్రేమించాలంటే పుస్తకం రాసి చాలామంది చేశారు, మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలంటే పుస్తకం కూడా రాయండి అన్నప్పుడు అది ఆ బాధ్యత నా మిస్సెస్ తీసుకుని రాయటం అనేది జరిగింది. కాబట్టి అసలు కుటుంబ వ్యక్తిత్వ వికాసంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాల మీద నేను ఒక 82 బుక్స్ రాశాను, 82 పుస్తకాలు, తను ఒక 50 పుస్తకాలు రాయటం జరిగింది. కాబట్టి మా సుదీర్ఘ అనుభవంలో ఒక మనిషిగా జీవించడానికి ఎన్ని అవసరాలు ఉన్నాయి, అన్ని అవసరాల మీద మేము ఎదురు పుస్తకాలు రాయటం జరిగింది. మేము ఎదురు రాసిన పుస్తకాలు మొత్తం సుమారు 70 పుస్తకాలు కన్నడ భాషలో కూడా అనువదించబడి త్వరలో హిందీ, ఇంగ్లీష్లో కూడా పుస్తకాలు రాబోతున్నాయి. నైస్ సార్, కంగ్రాచులేషన్స్ సార్, మరి ఇంత పాపులారిటీ పొందినందుకు. మ్యామ్ మరి ఒక కాల్ తీసుకుందాం అండి. హలో 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 ఓకే, కాల్ కట్ అయినట్టుందండి సార్. మరి చెప్పండి, అసలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అసలు కుటుంబ సంబంధాలు అంటే ఎస్పెషలీ వివాహ వ్యవస్థ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. లవ్ మ్యారేజెస్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ అంటారా ఈ కాలంలో? ఇక్కడ లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే ఇందులో చాలా కీలకమైన అంశాలు, లోతైన అంశాలు ఉన్నాయండి. ఓకే, ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజెస్ తీసుకుంటే ఇదివరకు అరేంజ్డ్ మ్యారేజెస్కి ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అది సంబంధం లేదు. ఇదివరకు అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ఒక అమ్మాయికి లేదా ఒక అబ్బాయికి ఒక మ్యాచ్ సెటిల్ చేయాలంటే అటు చిన్నమ్మలు, పెద్దమ్మలు, పెద్దత్తలు, చిన్నత్తలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళు సుమారు ఒక 20-30 మంది ఆ పెళ్లికి సంబంధించిన వ్యవహారంలో జోక్యం ఉండేది. అలాగే ఒక ముందు ఫోటోలు చూసుకోవటం, ఫోటోలు నచ్చితే తర్వాత కుటుంబం ఎంక్వైరీలు చేసుకోవటం. ఇప్పుడున్న సిఐడి వ్యవస్థ అప్పట్లో కుటుంబ పరంగానే చాలా పెద్ద వ్యవస్థ నడిపేవారు. అబ్బాయిలకు అలవాటు గురించి, అమ్మాయిలకు ప్రవర్తన విధానం ఇట్లా. అట్లాగే అటు అమ్మాయి వైపు 7-8 తరాలు, ఇటు అబ్బాయి వైపు 7-8 తరాలు, ఇంత లోతుకి వెళ్ళి చూసుకున్నారు సెటిల్మెంట్ మ్యారేజెస్ అని. కానీ దాంతో పాటు అప్పట్లో వరకట్నాలు ఇవన్నీ జనరల్గా ఉండేవి అట్లా. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో చూసినప్పుడు సెటిల్మెంట్ మ్యారేజెస్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో గత 15-20 సంవత్సరాలకి సెటిల్మెంట్ మ్యారేజ్ చూసినప్పుడు కట్నం కోసం సెటిల్మెంట్ మ్యారేజ్ తప్ప ఇదివరకు ఉన్న లోతు ఇక్కడ లేదు. అంటే ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం ఎంక్వైరీ చేసుకోవటం అన్న ఆ లోతులు ఇప్పుడు కనిపించట్లేదు. పైగా ఒక అబ్బాయికి మ్యాచ్ చూస్తున్నాం, ఒక మ్యాచ్ చూస్తాం, అందరూ వెళ్ళి చూద్దాం అని అంటే అంత ఎవరు బిజీలాలు ఉన్నారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే, అమ్మాయికి అబ్బాయి నచ్చితే సరిపోతుంది, మేము ఎందుకంటూ బంధువులు ఎవరు రావడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. పెళ్లి రోజున అందరూ కలుద్దాంలే, వాళ్ళిద్దరికి నచ్చితే చేసేయండి అంటున్నారు తప్ప చివరికి కేవలం ఒక 5-6గురితో కూర్చుని కేవలం కట్నం మాట్లాడుకోవటానికి మాత్రమే ఎంగేజ్మెంట్ మ్యారేజెస్ ఈరోజు జరుగుతున్నవన్నీ కూడా. ఓకే, కాబట్టి ఇదివరకటి అరేంజ్డ్ మ్యారేజెస్కి ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చూసినప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. ప్రజెంట్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే కట్నం కోసం జరిగిన అరేంజ్డ్ మ్యారేజెస్ తప్ప గత కాలంలో ఉన్న సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలకు సంబంధించినవి, కట్టుబాట్లు, విలువలకు సంబంధించిన మాత్రం కాదు. ఓకే, ఇక లవ్ మ్యారేజ్కి వచ్చేటప్పటికి ఈరోజు యువత ఎట్లా ఉన్నారంటే ఓకే మేము అంటే జనరల్గా ఎట్లా ఉందంటే మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఓకే, అట్లాగే మీరు ఒక మంచి డ్రెస్ కుట్టించుకోవాలనుకుంటున్నారు, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి కుట్టించుకోరు, ఎక్స్పర్ట్ టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటారు. అదే విషయంకి వచ్చేటప్పటికి ప్రతి విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు యువతీయులు ఎవరైనా కావచ్చు, ఇటువంటి విషయాల్లో అనుభవజ్ఞులు కావాలి, అనుభవజ్ఞులు చెప్పిన మాటలే ప్రామాణికంగా తీసుకోవాలని అనుకుంటారు. కానీ పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి ఈ విషయంలో మాకు తెలుసు, మా జీవితాన్ని మేము నిర్ణయించుకోగలం, మేము అనుకున్న వ్యక్తితో ఎలా జీవించాలో మాకు తెలుసు అంటూ కంగారు పడి అంటే ఆకర్షణకి, ప్రేమకి తెలియని స్థితిలో వెళ్ళిపోతున్నారు. ఓకే, అందుకే ఈ మధ్యకాలంలో చూసినప్పుడు 60% కేసులు విద్యార్థుల సమస్యలతో మా దగ్గరికి వచ్చేవారు. గత 10 సంవత్సరాలుగా చూసినప్పుడు అతి ఎక్కువ మంది భార్యాభర్త సమస్యలతో మా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తున్నారు. దీని వెనకాల ప్రధానమైన కారణాలు ఏంటంటే కేవలం అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగుంది అనుకుంటున్నారు. అది అందాల నుంచి ఆకర్షణకు లోనై టీనేజ్ పరంగా, వయసు పరంగా ఏర్పడే శారీరక, మానసిక వ్యామోహాల నుంచి ఒకరినొకరు కలవటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెళ్లి తర్వాత ఉండే జీవితం గురించి ఆలోచించట్లేదు. అందుకే చాలా ప్రేమ పెళ్లిళ్ళు కొన్ని నెలల్లోనే విఘాతానికి లోనవటం అనేది జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే పెళ్లికి ప్రేమించుకోవటానికి 2 మనుషులు సరిపోతారు, సెక్స్కి 2 మనుషులు సరిపోతారు. బట్ కుటుంబం వచ్చేటప్పటికి 2 సంస్కృతులు, 2 ఆచార వ్యవహారాలు, 2 కట్టుబాట్లు, 2 జీవన విధానాలు, 2 సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు కూడా కీలక పాత్ర వహిస్తాయి. పెళ్లికి ముందు వీళ్ళు కలిసినప్పుడు ఆనందం కోసం కలుస్తారు,
ఆనందంగా విడిపోయి నెక్స్ట్ డే కలవటం కోసం వాళ్ళు విడిపోతారు. కానీ పెళ్ళి అయిన తర్వాత అన్ని రోజులు కలిసి ఉండాలి. చివరికి ఇంట్లో టీ కాఫీలు తయారు చేయడం దగ్గర నుంచి, ఇంట్లో వస్తువులు సర్దుకోవటం దగ్గర నుంచి, గృహ నిర్వహణ దగ్గర నుంచి అనేక అంశాలు ఉంటాయి. అప్పుడు పెళ్ళైన కొన్ని రోజుల్లో ఎమోషన్స్ అన్నీ కొంత చల్లబడగానే వాస్తవాలు గుర్తొస్తుంటాయి. ఓకే, అలాగే ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టగానే మా అమ్మ మమ్మల్ని ఎలా పెంచలేదని నాన్న అంటాడు, మా అమ్మ మమ్మల్ని ఎలా పెంచలేదని అమ్మాయి అంటుంది. అక్కడి నుంచి మొదలవుతాయి సంస్కృతుల ఆచార వ్యవహారాలు. కాబట్టి ప్రేమ వివాహాల్లో తప్పనిసరిగా ప్రేమికులందరూ ఆలోచించాల్సింది ఒకటే, బజ్జీలు అమ్ముకునే బతికేచ్చు అనుకుంటారు, కానీ ఆ బజ్జీలు తయారు చేసుకోవడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి పెళ్లి తర్వాత ఉండే కొన్ని 10 సంవత్సరాల జీవితానికి సంబంధించి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఒక స్థాయి దాటిన తర్వాత పెళ్ళైన 1 or 2 years తర్వాత తప్పనిసరిగా ఇప్పుడు అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మార్చుకునే సిస్టమ్ ఉంటుంది. ఇంటి పేరు మార్చుకుని ఏ ఇంటి పేరుతో ఆ కుటుంబ ఆచార వ్యవహారాన్ని, కట్టుబాట్లు, విలువని, సంస్కృతిని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే అబ్బాయి ఇంట్లో పుట్టిన వాళ్ళ చెల్లో అక్కో మరొకళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి పేరు మార్చుకుని వాళ్ళ కుటుంబ సంస్కృతిని, ఆచార కట్టుబాట్లు ముందుకు తీసుకెళ్తుంది. అంటే మన ఇంట్లో పుట్టిన అమ్మాయి బయట ఇంటికి వెళ్తుంది, బయట ఇంట్లో పుట్టిన అమ్మాయి నా భార్యగా వస్తుంది. కాబట్టి అక్కడ ఆ కుటుంబ కల్చర్ వేరేగా ఉండొచ్చు, నా కుటుంబ కల్చర్ వేరేగా ఉండదు. నా కుటుంబ కల్చర్లో ఈ అమ్మాయి కలిసిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. అలాగే నా ఇంటి నుంచి వెళ్ళి నా చెల్లు అక్కో వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబ కల్చర్లో కలిసిపోయినప్పుడు ఇబ్బందులు కాదు, మా కుటుంబం ఇది అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్. అందుకే గతంలో సెటిల్మెంట్ మ్యారేజెస్లో పడిగట్లు అనేవారు, పడిగట్లు ఆచార వ్యవహారాలు, అది అమ్మ వాళ్ళ పడిగట్టు వేరు, మన పడిగట్టు వేరు, మన పడదలు అనేవారు. కాబట్టి వీటి మనం వదిలేస్తున్నాం. ఇప్పుడు నిజంగా ప్రాబ్లమ్స్ మా దగ్గరకు వచ్చే కేసులో చూసాం. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాల్లో కూడా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాల వ్యక్తిని ఇష్టపడుతున్నారు తప్ప ఆ మత సంస్కృతిని, ఆ కుల సంస్కృతిని ఇష్టపడలేదు. అందుకే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఫెయిల్యూర్స్ మా దగ్గరకు వచ్చే కేసులు మేము చాలా చూస్తున్నాం. వాటిని చక్కదిద్దే క్రమంలో చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ మేము ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు తప్పనిసరి ప్రోత్సహించాల్సిన విషయం. కానీ ఇదే క్రమంలో ఇప్పుడు చూడండి, మన తెలుగు రాష్ట్రాలు దశాబ్దాలు కలిగి ఉన్న మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి. విడిపోవటంలో మాకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, ఆచార వ్యవహారాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి, మాకంటూ ప్రత్యేకమైన నైసర్గిక స్వరూపం ఉంది. అలాగే ఆఖరిని రాజకీయపరమైన అంశం దోపిడీ కూడా ఉంది అనేది ఇందులో అంశాలు. అయితే కొన్ని 10 సంవత్సరాలు కలిగి ఉన్న తెలుగు రాష్ట్రాలు వాళ్ళకి జీవన విధానాలు ఇచ్చా, ఆచార వ్యవహారాలు ఇచ్చా, కట్టుబాట్లు ఇచ్చా, సంస్కృతి ఇచ్చా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నప్పుడు ప్రతి కులం, ప్రతి మతం ప్రత్యేకమైన సంస్కృతి, ఆచార వ్యవహారాలు కలిగి ఉంటాయా లేదా? కాబట్టి నేను చెప్పేది ఒకటే, కాబట్టి కలిసి జీవించాలనుకున్నప్పుడు వ్యక్తిని ఇష్టపడటమే కాదు, ఆయా ప్రాంతాల సంస్కృతిని, ఆచార వ్యవహారాల కట్టుబాట్లు కూడా గౌరవించాలి. అలా గౌరవించగలిగినప్పుడే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా పటిష్టంగా, దృఢంగా ముందుకెళ్ళటానికి, కులాతీత, మతాతీత, వర్గరహిత సమాజ స్థాపనకు బాటలు వేయటానికి మనకి కారణభూతం అవుతుంది. సార్ ఒక కాల్ తీసుకుందాం అండి. హలో 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 హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అనంతలక్ష్మి అండి. అనంతలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మల్లిపురం అండి. ఓకే, హిప్నో కమలాకర్ గారు, పద్మ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకేనండి, చెప్పండి అనంతలక్ష్మి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీ ఇద్దరికి ఫస్ట్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ, నాకు చాలా ఆనందంగా ఉంది. మల్లికిపురం AFTT జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. గోదావరి డిస్ట్రిక్ట్ అండి ఇది మల్లిపురం. అమ్మ నేను మీ మల్లికిపురంలోనే AFTT జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎస్, మీ మల్లికిపురంలోనే AFTT జూనియర్ కాలేజీలో నేను చదువుకున్నాను అక్కడ. అవునండి, మాది కూడా సేమ్ కాలేజ్ అండి. ఓకే, వెల్కమ్, చెప్పండి సార్. ఏంటంటే ఇప్పుడు మ్యారేజెస్ విషయంలో అయితే ఎడ్యుకేషన్ ఇద్దరికి కూడా కంపల్సరీగా ఉండాలి. అదే వేరియేషన్ ఉంటే ఏమన్నా డిస్ప్యూట్స్ అలాంటి ఉంటాయండి? అంటే ఆలోచనలోనండి. అంటే మీరు చదివే అంటే ఆలోచన స్థాయి అనేది చదువు నుంచే వస్తుందా అంటే కుటుంబ నేపథ్యం నుంచి కూడా వస్తుందమ్మా. ఓకే, దానికి నా మిస్సెస్ ఉంది. ఓకే, నా మిస్సెస్కి నాకు మధ్య ఎడ్యుకేషన్లో చాలా గ్యాప్ ఉంది. కానీ నేను తన పెళ్ళైన తర్వాత ఎంకరేజ్ చేసి చదివాను. నాకు పరిచయం అయినట్టు తను ఇంటర్మీడియట్ తోటి అక్కడ ఏదో 1-2 సబ్జెక్టులో తను డిస్టర్బ్ అయ్యి ఆగిపోయిన వ్యక్తి తను. అటువంటిది మా పెళ్ళి అయిన తర్వాత మా ఇద్దరు చక్కగా పరస్పరం ప్రోత్సహించుకోవడంతో ఈరోజు 3 మాస్టర్ డిగ్రీలు, 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు, డాక్టరేట్ పొందటమే కాకుండా భారతదేశ చరిత్రలోనే రాష్ట్రపతి అవార్డు ఏకైక సైకాలజిస్ట్గా ఉంది తను. ఓకే, కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం ప్రేమ, అభిమాన, ఆత్మీయతతో నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ అవసరానికి అనుకుని చదువుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమి రావు. గ్రేట్ ఆహాలకు పోకూడదు. ఓకే, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చదువుకున్న వ్యక్తులు అయినప్పుడు
అవసరానికి అనుగుణంగా మరింతగా చదువుకుంటూ ఇప్పటికీ మేము ఇద్దరు చదువుకుంటాం, ఇంకా డిగ్రీలు కడుతున్నాం ఇంకా. ఓకే, మమ్మల్ని ఇద్దరిని చూసి మా పిల్లలు మాత్రం పోటీ పడే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి చదువుకోవటం అన్నది కేవలం ఉద్యోగం చేయటం కోసం మాత్రమే కాకుండా జ్ఞానాన్ని, అవగాహనని, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ మానవ విలువని పెంపొందించుకోవడానికి కూడా దోహదం చేసినప్పుడు ఆ భార్యాభర్తలతో హాయిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. చదువులో వ్యత్యాసం అన్నది ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకోవటాన్ని బట్టి ఆ వ్యత్యాసాలు లేకుండా ఉంటాయి. అయితే చదువుకోవటం కూడా తప్పనిసరి అవసరం. ఇదివరకు ఏంటంటే అవకాశాలు ఉండేవి కాదు, ఇప్పుడు ఏ వయసులోనే ఎవరైనా సరే చదువుకోవచ్చు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు చదువులో వ్యత్యాసాలు ఉంటే డిఫరెన్స్ ఉంటాయి అనేది కేవలం వాళ్ళిద్దరి మధ్య అవగాహన బట్టి, ఒకళ్ళ పట్ల ఒకరికి ఉండే ప్రేమ, ఆత్మీయ అభిమానాలు బట్టి ఉంటుంది తప్ప చదువు మాత్రం ఆ ఇద్దరిని వేరు చేస్తుంది అనేది నిజం కాదు. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇంకా ఎనీ మోర్ డౌట్? లేదండి, అంటే ఇది ఫస్ట్ టైం కాల్ చేశాను, మాట్లాడదామనండి. ఇది నాకు మేజర్ ఇదే డౌట్ అండి. కంపల్సరిగా ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదంటే అదేమన్నా కొంచెం ప్రాబ్లం అవుతుందా ఏంటి అని. లేదమ్మా, అది చదువుకి సంబంధించిన విషయాలలో చూసినప్పుడు అంటే భార్యాభర్తల అనుబంధంలో కేవలం ప్రేమ, ఆత్మీయత, అభిమానం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనే ద్వారా నుంచి సక్సెస్ రేట్ అనేది పెరుగుతుందే తప్ప చదువులు మాత్రం ఇద్దరి మధ్య వ్యత్యాసాలు సృష్టిస్తాయనేది అది నా దృష్టిలో నిజంగా. ఓకే, నేను తూర్పుగోదావరి జిల్లా నాగులనక నా నేటివ్ ప్లేస్ అమ్మా. ఓకే, నేను ఎఫ్టీటీ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుకున్నాను, డిగ్రీ రాజోల్ గవర్నమెంట్ కాలేజ్లో చేశాను, తర్వాత డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి 12 డిగ్రీల దాకా చదువుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. సో చూస్తున్నారు కదండి, మరి కమలాకర్ గారితో, పద్మ గారితో మరిన్ని విషయాల గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు జీవించు సాధించు. మరి మేడం మీరు చెప్పండి, భారతదేశంలోనే మొదటి స్టేజ్ హిప్నాటిస్ట్గా 2011లో స్త్రీ శక్తి పురస్కార్తో పాటు ఇంకా చాలా పురస్కారాలు కూడా అందుకున్నారు. మరి అసలు మీ పర్సనల్ విషయానికి వస్తే మరి మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. లవ్ అనకూడదు, ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్ అనాలి. అంటే మీ నోట్ల నుంచి అయితే లవ్ కమ్ అరేంజ్డ్ అని బయటకు వచ్చింది. సో మీరు చెప్పండి, అసలు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఎలా? ఎవరు ప్రపోజ్ చేశారనేది కాదు, ఆయన నేను అనేది కూడా అక్కడ ఏం చూడలేదు. వాళ్ళ సిస్టర్ ఏదో ఒకసారి అంటే సరైన తర్వాత అంటే సార్ అడగడం జరిగింది. సరే మా ఫాదర్కి ఇష్టమైతే చేసుకుంటానంటే సరే అని తర్వాత ఇంకా ఆ ప్రాసెస్ అలా వెళ్ళిపోయింది. తర్వాత 6 yearsకి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో మ్యామ్, అంటే మ్యారేజ్ తర్వాత హిప్నోటిజం నేర్చుకున్నారా? సార్ ప్రోద్బలంతో మీరు నేర్చుకున్నారా, లేకపోతే ముందు నుంచేనమ్మా ఇంట్రెస్ట్ ఉండింది? సో ముందు నుంచి సార్ కూడా ఎంకరేజ్ చేశారు. దాంతో అప్పుడే నేను మ్యారేజ్కి ముందే కూడా ఒక ప్రోగ్రామ్ చేశాను. ఇక్కడ క్లారిటీ అంటే వాస్తవానికి తను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో, అంటే ఇంటర్మీడియట్లో కొన్ని సబ్జెక్ట్స్లో కొంత కష్టంగా ఫీల్ అవటం, తను ముందుకెళ్ళలేకపోయిన పరిస్థితుల్లో గైడెన్స్ కోసం తను మా సంస్థ అప్పట్లో హిప్నోటిజం మేము అనేక ప్రయోగాలు చేస్తుంటాం. అప్పట్లో అంటే మా నేటివ్ ప్లేస్ నుంచి దూరంగా వచ్చి నేను చదువుకోవడంతో హోటల్ ఫుడ్స్ వీటి పడక హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు నాకు సహకారంగా మా నాన్నగారు మా చెల్లెని పంపించారు. ఇప్పుడు వైజాగ్లో ఉంటే మా చెల్లెని నిమ్మకాయల హేమలత, తను మా చెల్లి నాతోటి పాటు నాకు సపోర్ట్గా ఉండేది. అంటే రాజమండ్రిలో, అంటే రాజమండ్రికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో నాగులకి మా నేటివ్ ప్లేస్ అనమాట. అయితే నాగులకి రాజమండ్రి చదువుకున్న నేపథ్యంలో ఈ హోటల్ ఫుడ్స్ వీటి మూలంగా నేను కొద్దిగా ఇబ్బంది పట్టాను, నాకు అలవాటు లేకపోవడంతో హెల్త్ పడి మా చెల్లి నా దగ్గరికి వచ్చినప్పుడు మా చెల్లికి అక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. తిని వచ్చినప్పుడు తనకి మధ్య చక్కటి సాన్నిధ్యం, స్నేహం అనేది తన వర్క్ నేచర్, అలాగే మా కార్యక్రమాలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా చక్కగా ఉందిరా, మంచి హార్డ్ వర్కర్, ఇటువంటి చక్కటి అమ్మాయి నాకు వదినైతే బాగుంటుంది అనుకుంటున్నానని మా చెల్లి ప్రపోజ్ చేయడం జరిగింది అట్లా. ఆ విధంగా తర్వాత మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ పెరగటం, తర్వాత అంటే కుటుంబం కూడా దాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాస్తవానికి 5-6 ఏళ్ళ గ్యాప్ అంటే విడిపోతారు సాధారణంగా.
అలా విడిపోకుండా 5-6 ఏళ్ల పాటు మేము ఉన్నామంటే అటువైపు కుటుంబం ఇటువైపు కుటుంబం బలమైన కుటుంబాలు కావటం, మంచి విలువలు కలిగి ఉండటం. ఓకే, దాంతో ఈ పరస్పర కుటుంబాల ఆమోదంతో డాక్టర్ సమరం గారు మా పెళ్లి చేశారు. ఈ సందర్భం మా పెళ్లి రోజు సందర్భంగా డాక్టర్ సమరం గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, డాక్టర్ సమరం గారు చేసిన పెళ్లి మాది. ఓకే, కాబట్టి ఈ రోజు మా ఇద్దరికి పుట్టిన అమ్మాయి అంటే తను 1990లో ఫస్ట్ టైం హిప్నోటిజం ప్రోగ్రామ్ చేసింది పెళ్లికి ముందే. తర్వాత 2015 దాకా మరొక ఉమెన్ ఎవరు స్టేజ్ మీకు రాలేదు. తర్వాత మా ఇద్దరికి పుట్టిన సరోజారాయ్ మీ దాంట్లో తను ఇచ్చిన ఫస్ట్ స్టేజ్ హిప్నోటిజం ప్రోగ్రామ్ ని మన ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ హరిహర కళాభవన్లో జరిగింది, రవీంద్రబాద్ లో జరిగింది కూడా. కాబట్టి ఆఫ్టర్ 25 years మరొక ఉమెన్ సరోజారాయ్ తను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో మేమిద్దరూ కూడా కొన్ని ఆశయాల కోసం, లక్ష్యాలు, కేవలం కలిసి జీవించడం అనేది కాదు. ఓకే, తను కేవలం నా జీవితాన్ని పంచుకోవటం కోసం నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి కాదు, నా ఆశయాల్ని, నా లక్ష్యాల్ని. ఓకే, అది సమాజపరమైన అంశాల్లో కలిసి ముందుకు వెళదాం, జీవిస్తూనే సాధిద్దాం, ఈ సమాజానికి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో కలిసి జీవిస్తున్నాం. బహుశా ఈ రాష్ట్రంలో ఓన్లీ డెడికేటెడ్ కపుల్ అండ్ ఫస్ట్ కపుల్ కూడా కౌన్సిలింగ్ సైకాలజీలు మేము ఇద్దరమే. ఓకే, ఇద్దరు క్వాలిఫికేషన్ పరంగా కూడా ఇద్దరు పోటీ పడి చదువుకుంటూ ఉంటాం. అలాగే నేను తనకి ఫస్ట్లో అయితే నేనంటే జర్నలిస్ట్గా పనిచేశాను పత్రికలో, ఆంధ్రజ్యోతిలో, ఆంధ్రభూమిలో, సుప్రభాతం పత్రిక 7 సార్లు అనుభవంతో నేను చక్కగా రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ రైటింగ్ స్కిల్స్ కూడా తనకి నేను మెల్లగా అలవాటు చేయనప్పుడు నాతో పాటు పోటీ తను కూడా 50 పుస్తకాల దాకా రాయటం జరిగింది. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు అన్నప్పుడు ఆహాలకు పోకుండా పరస్పరం సహకరించుకుంటూ ప్రేమ, ఆత్మీయత, అభిమానంతో ముందుకెళ్ళినప్పుడు ఏదైనా చేయొచ్చు, సాధించు అంటానికి ఈరోజు మీరు చూస్తున్నారు. ఇప్పుడు మా పాప ఈ ఫీల్డ్లోకి రావాలని అనుకోలేదు. చివరి తను ఫస్ట్ వచ్చినప్పుడు డాక్టర్ అవుతానంది, పెద్ద అయ్యాక ఇండస్ట్రియల్ డిజైనర్ అవుతాను. ఆఖరి క్షణంలోకి వచ్చేప్పటికి అంది, డాడీ నేను ఏం చదివినా సరే మ్యాక్సిమం ఇంటర్వ్యూకి వెళ్తాను, ఉద్యోగం ఇస్తారు, 50,000 లేదా 1 lakh లేదా 2 lakhs జీతం ఇస్తారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పేసి వచ్చేసి దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. దానికంటే మీరు డెవలప్ చేసిన ఈ ప్రొఫెషన్లోకి నేను వస్తే కేవలం వృత్తిపరంగానే కాబట్టి సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సైకాలజీ చదువుతానంటూ తను కూడా ఇప్పుడు సైకాలజీ చదువుతూ ఆల్రెడీ నాతో సమానంగా పోటీ పడి ప్రోగ్రామ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మేము ఎవరైనా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, తను నా వారసురాలు ఏం కాదు, నాకు నా ఆశయాలకు, లక్ష్యాలకు తన వారసురాలే తప్ప ఈ హిప్నోటిజం రంగానికి, సైకాలజీలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎదగవచ్చు. కాకపోతే మన బలవంతంగా వాళ్ళు ఇందులో రుద్దాలని చూస్తే మాత్రం రారండి. ఈ ఫీల్డ్ చాలా క్రిటికల్ ఫీల్డ్. వాళ్ళకి స్వయంగా ఆసక్తి ఉండి, దాని మీద నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి వచ్చినప్పుడే ఇందులోకి రాగలుగుతారు అన్నమాట. కాబట్టి నా కూతురు స్పష్టంగా చెప్పింది, ఈ ఫీల్డ్ మీద గౌరవంతో వస్తున్నాను, కేవలం బతుకుదెరువు కోసం అయితే బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, నాకు బతుకుదెరువు మాత్రమే కాదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అని అనుకున్నప్పుడు తను ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. సో ఆల్రెడీ శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా తను నాతో పాటు 25 ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. స్వతంత్రంగా సుమారు 10 ప్రోగ్రామ్స్ దాకా తను చేయడం జరిగింది. కాబట్టి కుటుంబంలో అహాలకు పోకుండా, ఇందాక ఆవిడన్నారు చదువుకుంటే ఎక్కువ చదువుకుంటే తక్కువ చదువుకుంటే ఇబ్బంది ఉంటుంది అంటే, ఈరోజు ఏ వయసులో చదువుకునే అవకాశం ఉంది, మనం చదివించుకోవచ్చు. చదువు ఇప్పుడు మా అమ్మాయి డిగ్రీ చదువుతూనే సైకాలజీలో ఇంటర్మీడియట్ బేస్ మీద ఉన్న డిగ్రీని ప్రైవేట్గా చదివేసుకుంటుంది. ఆల్రెడీ చైల్డ్ సైకాలజీలో సర్టిఫికేట్ కోర్స్ చేసింది, చైల్డ్ కేర్ అండ్ క్రష్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేసింది. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూనే షీ కంప్లీటెడ్ అనదర్ 2 degrees ఆల్రెడీ. సో కాబట్టి అవగాహనతో, జ్ఞానంతో ఒక గైడెన్స్లో వెళ్ళినప్పుడు అటు భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నైస్ సార్. సో మరి ఒక కాల్ తీసుకుందాం సార్. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు లింగయ్య మేడం. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నల్గొండ నుంచి మేడం. ఓకే లింగయ్య గారు, కమలాకర్ గారు ఉన్నారు, పద్మ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి లింగయ్య గారు, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నేను వృత్తిపరంగా కానిస్టేబుల్ చేస్తున్నాను సార్. కానిస్టేబుల్, వెరీ గుడ్. మొన్న పోలీసులకి నెల్లూరులో 800 మంది పోలీసులు ట్రైనింగ్ ఇచ్చాను. చెప్పండి సార్. అయితే సార్ నాకు ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటంటే సార్, నా ఉద్యోగంలో మంత్లీ 3 days రావాల్సి వస్తుంది సార్ ఇంటికి. ఓకే. అయితే ఇప్పుడు నేను 7 years సర్వీస్ సార్, 19 years కి జాబ్కి వెళ్ళిపోయాను. ఓకే. అయితే ఇప్పుడు నేను అందులో నాకు కంఫర్టబుల్ లేదు సార్, నాకు నచ్చడం లేదు. మా ఫ్యామిలీతో కలిసి ఉండాలి అని చెప్పేసి. మీ మిస్సెస్ ఏం చేస్తుంటారు? నా మిస్సెస్ హౌస్ వైఫ్ సార్. తను ఇంటర్ వరకు చదువుకుంది, ఇంటర్ కంప్లీటెడ్. మీ మిస్సెస్ అంటే మీతో పాటు మీ మిస్సెస్ మీరు ఉద్యోగం చేసే ప్రదేశం ఉండట్లేదా? లేదు సార్, లేదు సార్. తను మా విలేజ్ లో ఉంటుంది, నేను కర్నూలులో ఉంటాను సార్. అటువంటి మీ మిస్సెస్ మీ దగ్గర తీసుకెళ్ళిపోండి. అంటే జాబ్ లో అట్లా లేదు సార్ మాది. అంటే మీరు ఏమైనా క్యాంపుల్లో ఉంటారా ఏంటి? ఏఆర్ పోలీసా మీరు, సివిల్ పోలీసా? లేదు సార్, స్పెషల్ పోలీస్ సార్. అంటే ఇప్పుడు
పోలీస్ కానిస్టేబుల్ ఏమైనప్పటికీ మీ క్వార్టర్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో మీ మిస్సెస్ హౌస్ వైఫే కాబట్టి మీరు అక్కడే దగ్గరలోని ఇల్లు తీసుకుని ఉండే అవకాశం ఉంటుంది కదా. అట్లా అవకాశం లేదు సార్. తనను నా క్వార్టర్స్ లో వచ్చి నేను బయటికి వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వేరే చోట హైదరాబాద్ లో చేయాల్సి వస్తుంది సార్. మంత్లీ 3 days కలిసి ఉండాల్సి వస్తుంది సార్. ఓకే. అయితే తను నన్ను అర్థం చేసుకోవడం లేదు సార్. ఇప్పుడు తను దూరం ఉండి నేను దూరం ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతుంది. అంటే వాస్తవానికి మీరు చెప్తున్న దాంట్లో ఎక్కడ నాకు టెక్నికల్గా సరిగా రీజన్ కనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాల ఉద్యోగాలు అవి ఉంటాయి కానీ బట్ ఏంటంటే నెలకు 3 రోజులే కలవటం అంటే ఇప్పుడు డ్యూటీల పరంగా వెళ్లాల్సి వచ్చినట్టు తప్పనిసరి అంశం ఉంటుంది. అలాగే అంటే రకరకాల డిపార్ట్మెంట్ రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా అటువంటిప్పుడు మీరేం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మరింత చదువుకోవడం, మరింత మంచి పొజిషన్లోకి వెళ్ళడం ద్వారా మీ ఉద్యోగాన్ని మీకు అనుకూలమైన మంచి ఉద్యోగాల్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కానీ నాకు తెలుసుండి మీరు చెప్పిన దాంట్లో ఎక్కడో రీజన్ మిస్ అవుతుంది. నెలకు 3 రోజులు మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది అనే దాంట్లో ఎక్కడ వాస్తవికత కనిపించట్లేదు నాకు. తప్పనిసరిగా మీ డిపార్ట్మెంట్లో కొన్ని అవకాశాలు చూసి మీ తోట మీకంటే ముందు నుంచి అదే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వాళ్ళ భార్యలతో ఎట్లా ఉండగలుగుతున్నారు? అంటే వాసన పెళ్ళైన కొత్తలోనే నెల కేవలం 3 రోజులు మాత్రమే తన భర్త దగ్గర ఉంటాడన్నప్పుడు తప్పనిసరిగా కొంత ఒత్తిడి గురవుతారు. తన భర్త తనతో మరి ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డిపార్ట్మెంట్గా సెలవు పెట్టి ముందు చక్కగా ఒక కొన్ని రోజుల పాటు బయటికి వెళ్ళి ఎక్కడైనా హాయిగా గడిపిరండి. గడిపొస్తే మీ మిస్సెస్ మీకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఎప్పుడైతే మీ వ్యక్తిత్వం గురించి మీ గురించి మీ మిస్సెస్కి అర్థం అవుతుందో మీ నుంచి ఏర్పడుతున్న ఆ గ్యాప్ను కూడా తను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్ళి ఎన్ని నెలలు అయింది? 8 నెలలు అయిందా? ఎంతకాలం? 4 years అయిపోయిందా? మరి 4 years నుంచి ఇదే పరిస్థితి ఉందా? ఈ మధ్య కాలం ఈ పరిస్థితి వస్తుందా? లేదు. మీ జాబ్ పరంగా ఉన్న పాసిబిలిటీస్ ఏంటో చూసుకోండి. సాధ్యమైనంత మీరుండే ప్రదేశానికి దగ్గరలో మీ మిస్సెస్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఓకే. డిపార్ట్మెంటల్గా మరీ ఎప్పుడు తిప్పేసే పరిస్థితులు ఉండవు. రాష్ట్రంలో కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పుడు హఠాత్తుగా డ్యూటీలు వేస్తూ ఉంటారు. మీ డిపార్ట్మెంట్ పట్ల మీ మిస్సెస్కి అవగాహన పెరిగే విధంగా చేయండి. ఓకే. ఎప్పుడైతే మీ మిస్సెస్కి అవగాహన పెరిగే విధంగా చేస్తారో అప్పుడు తను మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ సీనియర్స్ యొక్క అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మీ మిస్సెస్ని మీ సాధ్య దగ్గరగా ఉంచుకోవడానికి పాసిబిలిటీస్ ఏమన్నా కూడా మీరు ప్రయత్నం చేయండి. సో మేడం మీరు చెప్పండి, మామూలుగా ప్రొఫెషనల్గా మీరు చాలా బిజీగా ఉంటారు. స్టేజ్ షోస్ కానివ్వండి, లేకపోతే మామూలుగా మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని, ఇటు పర్సనల్ లైఫ్ని, వ్యక్తిగతంగా కూడా మీరు కుటుంబం విషయంలో చాలా బాధ్యతలు కూడా కలిగి ఉంటారు. మరి రెండింటిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అంటే నాకేంటంటే నా కౌన్సిలింగ్ అనేది హౌస్ కౌన్సిలింగ్ 2 పక్కపక్కనే. దాంతో నాకు ఈ ఇబ్బంది ఉండదు. దూరంగా వెళ్ళాలంటే కొంత సఫర్ అవ్వచ్చు. కానీ పిల్లలు కూడా ఏంటంటే టైం వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వచ్చేస్తారు. నేను అదే టైంకి వెళ్తాను, అదే టైంకి వచ్చేస్తాను. కాబట్టి ఇంక ఈవినింగ్ 7 నుంచి వాళ్ళతోనే స్పెండ్ చేయడం. అలాగే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తన పాప కాలేజీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ వరకు వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను, ఈవినింగ్ వచ్చాక కూడా వాళ్ళతో స్పెండ్ చేస్తాను. కాబట్టి అంత నాకు ఏమీ డిఫరెన్స్ అనిపించదు. అంటే దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకుంటాను అంతే. కిచెన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా నాతో పాటు కిచెన్లో ఉంటారు. నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే వాళ్ళు నాతో పాటు వస్తారు. మేమిద్దరం వెళ్ళినా సరే మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చేస్తుంటారు. అంటే ఇంకెక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ నలుగురం కలిసి చేయటంతో అంత అనీజీగా అనిపించదు, స్ట్రెస్ అనిపించదు. కానీ చాలామంది చేసేది ఏంటంటే పిల్లలు చేసే పనులు పిల్లలు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు. అది పిల్లలు వచ్చాక లేకపోతే హస్బెండ్ వచ్చాక ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే కూడా కొంత స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆఫీస్ వర్క్ ఆఫీస్లోనే వదిలేసేయాలి, నాకు తెలిసి ఇంటి వరకు ఇంట్లోనే చూసుకోవాలి. ఆఫీస్ పనులు ఇంటికి, ఇంట్లో పనులు ఆఫీస్లో తీసుకెళ్తే మటుకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అలా రాకుండా మ్యాక్సిమం చూస్తాను. అది చూడడం వల్ల కొంత ఫ్రీగా ఉండగలుగుతాను, వాళ్ళతో కూడా ఎంజాయ్ చేస్తాను. సాటర్డే సండే వస్తే పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళడం కానీ చేయటం కానీ, ఈయనుంటే ఈయనతో కలిసి వెళ్తాము. లేదంటే పిల్లల్ని తీసుకొని పార్కులు కంపల్సరీ సాటర్డే వచ్చిందంటే ఈవినింగ్ పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళేవాడు. ఈ మధ్యన వాళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి స్టడీస్ పరంగా కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ఎంజాయ్ చేయడం కానీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే వర్క్ చేసే ఉమెన్ అనేది పిల్లలతో స్పెండ్ చేయడం అనేది కంపల్సరీ అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకోవడంతో తిన కూడా స్ట్రెస్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు తిన మైండ్కి ఫ్రీగా అనిపిస్తాయి. ఎప్పుడు ఏంటంటే ఆఫీస్ వర్క్ ఇటు ఇంటి వర్కే కాకుండా పిల్లలతో షేర్ చేసుకోవడంతో మైండ్ అది ఫ్రీగా ఉంటుంది. కమ్యూనికేషన్ మెయిన్ అమ్మా. ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది చేసేది ఏంటంటే సెల్ ఫోన్కి అతుకుపోతున్నారు, లేదంటే టీవీలకి అతుకుపోతున్నారు, లేదంటే నెట్ ముందు కూర్చుంటున్నారు, చాటింగ్స్ చేసుకుంటున్నారు. దాని నుంచి బయటపడి కొంత టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయగలిగితే మటుకు అసలు ఈ వేరియేషన్ అనేది కనిపించదు నాకు తెలిసి. ఎందుకంటే కుటుంబంలో ఒక పని చేసుకోవాలంటే మ్యాక్సిమం ఒక 1/2 hour to 1 hour అది అందరితో కలిసి చేసుకుంటే 15 minutesలో కూడా అయిపోతుంది.
అలా షేర్ చేసుకోగలిగితే మటుకు ఆ పని బాగా చేయగలుగుతుంది, ఈ పని బాగా చేయగలుగుతుంది. పిల్లలతో కమ్యూనికేషన్, అటు హస్బెండ్తో కమ్యూనికేషన్, బంధువులతో కూడా కమ్యూనికేషన్ బాగుంటుంది. అప్పుడు ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ టైం కూడా ఉంటుంది నాకు తెలుసు. ఎస్ మ్యామ్. సో కాల్ తీసుకుందామా? హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సురేష్ అండి. సురేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నందిగా నుంచి అండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే మా మిస్సెస్ కొంచెం అనుమాన పడుతుందండి మీద, ఏ సంబంధం లేకపోయినా కానీ అనుమాన పడుతుంది. ఓకే అండి, మరి కమలాకర్ గారు ఉన్నారు, పద్మ గారు ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు చూడండి సురేష్ గారు, అంటే ఇలా అనుమానించడం అనేది ఏదన్నా గతంలో ఆవిడ అనుమానించే కొన్ని సంఘటనలు జరగటం మూలంగా, అంటే ఇతర స్త్రీలు వినండి ఫస్ట్, అంటే ఇతర స్త్రీలతో మీరు వ్యవహరించిన తీరు, మాట్లాడిన తీరు, మీరు ఫోన్లో మాట్లాడే విధానాలు, మీకు వచ్చే ఫోన్లు, ఇటువంటి రకరకాల అంశాలలో ఎక్కడ అనుమానించే సంఘటనలు జరిగి ఆ సమస్యకి వస్తే మీరిద్దరూ కలిసి వస్తే మాలాంటి మేము లేదా మాలాంటి వాళ్ళు మరొకరు ఎవరైనా సరే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ ద్వారా ఆవిడలో ఉన్న అనుమానాలు తీసేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇటువంటి ఏమీ జరగకుండానే అకారణంగా, అసంకల్పితంగా, నిరాధారంగా ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది అనుకోండి. అనుమానిస్తుంటే దాన్ని పారనాయిడ్ అంటారు, మానసిక వైద్య భాషలో పారనాయిడ్ అంటారు. పారనాయిడ్ అనేది ఎందుకు వస్తుందంటే మెదడులో సెరోటోనిన్, డోపమైన్ అనే కెమికల్ ఇంబ్యాలెన్స్ మూలంగా ఆ అనారోగ్యం వస్తుంది. దాన్ని ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్టులు ఎవరినన్నా మీరు కలిసి ఆవిడకు కొంతకాలం పాటు మందులు వాడిస్తే అనుమానం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. కేవలం అనుమానం అనేది మీ క్యారెక్టర్ సరిగ్గా ఉండకపోవడం అంశం నుంచి మాత్రమే కాకుండా ఆవిడలో ఉండే మానసిక అనారోగ్యం నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీ క్యారెక్టర్ మీద మీకు సంపూర్ణ నమ్మకం ఉంటే మీరు మీ మిస్సెస్ ని ఓకే, అందుకనే మీ మిస్సెస్ ని ఒక సైకాట్రిస్ట్ కి చూపించండి. మేము కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లో మీ దగ్గరకే వద్దాం అనుకుంటున్నా, ఎక్కడ అడ్రస్ చెప్తే వస్తాం. ఓకే, అంటే వాస్తవానికి మేము ఉండేది హైదరాబాద్లో ఉంటాం. మేము అది మైండ్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో మా క్లినిక్ ఉంది. అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఆవిడకి మందులు వాడిస్తూ కౌన్సిలింగ్ కూడా చేయించడం వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు సైకాట్రిస్ట్ని కలవండి, సైకాట్రిస్ట్ని కలిసి ఈ మందులు మొదలు పెట్టుకోండి. లేదా అసలు ఆవిడ యొక్క ముందు ఆ సమస్యను విశ్లేషించడానికి మా దగ్గర రావాలంటే ముందుగా రావచ్చు. మేము పరిశీలన చేసిన తర్వాత మందులు వాడాల్సిన అవసరం ఉందా లేదా, కేవలం కౌన్సిలింగ్ ద్వారా సరిపోతా లేదా అని కూడా మేము పరిశీలన చేస్తాం. కాబట్టి సైకాట్రిస్ట్ పరిధిలో సైకాట్రిస్ట్, మా పరిధిలో మేము మీకు కావాల్సిన సేవలు అందించి మీరిద్దరూ ఆనందంగా హాయిగా జీవించడానికి కావాల్సిన విధంగా మేము మిమ్మల్ని తయారు చేయగలుగుతాం. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం సార్. హలో హలో అమ్మా, గుంటూరు నుంచి అమ్మా. ఓకే, చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు రామాంజనేయులు. సార్తో మాట్లాడదామని. తప్పకుండా అండి, మాట్లాడండి. చెప్పండి రామాంజనేయులు గారు, చెప్పండి. సార్, మీ మ్యారేజ్ కి శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేస్తున్నా సార్. నేను కొత్తగా మాట్లాడుతున్నా సార్, నేను ఇంతవరకు టీవీకి మాట్లాడలేదు సార్. థ్యాంక్ యూ వెల్కమ్. మీరు మరింత సార్లు, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ప్రతి శని ఆదివారాలు 7:30కు మొదలై వస్తుంది. కేవలం మేము మాత్రమే కాకుండా మాలాంటి ఎంతో మంది నిపుణులు ఈ ప్రోగ్రాంకి వస్తారు. మీరు 10 మందికి చెప్పి ఈ ప్రోగ్రాం ఉపయోగించుకునే విధంగా చేయండి. కుటుంబాలు సుభిక్షంగా ఉండటం కోసం సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, మీ గుంటూరు జిల్లా ఆయనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ 10 మందికి చెప్పండి. అలాగే మీరు ఇప్పుడు ఏం అడగాలంటే అడగండి, నేను చెప్తాను. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మ్యామ్, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం విషయానికి వస్తే ఒక మనిషి పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదగడానికి మీరు ఎటువంటి సూచనలు, సలహాలు ఇస్తారు? ఇక్కడ ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎదగాలి అని అనుకుంటే చిన్నప్పటి నుంచి జనరల్గా ఏంటంటే చాలామంది శారీరకంగా, మానసికంగా జబ్బులు అనేది వంశపారంపర్యంగా వస్తాయి. వంశపారంపర్యంగా వచ్చేది ఓన్లీ 30% మాత్రమే. 70% చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి వస్తాయి. కాబట్టి మనం చిన్నతనం నుంచి ఇదే క్రమంలో నడక నేర్చేటప్పుడు జనరల్గా పడిపోతున్నా సరే వాడిని అరే భలే ఏం పర్వాలేదు నాన్న లేలే అని చెప్పేసి లేపేస్తాము, మళ్ళీ నడిచే విధంగా చేస్తాం. కానీ ఎదుగుతున్న క్రమంలో లైఫ్లో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడే విధంగా చేద్దామంటే అక్కడ చాలామంది ఏం చేస్తారంటే వీడు ఎందుకు పనికిరాడు వెధవ, ఇది ఎందుకు పనికిరానేది నెగిటివ్ షేడ్స్ అక్కడ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. దాంతో వాడు ఎదుగుతున్న క్రమంలో ఏమవుతుందంటే ఈ నెగిటివ్ అనేది మైండ్లోకి వెళ్ళిపోయి దానికి తగిన విధంగా ఎక్కువ ఛాన్సెస్ తీసుకుంటాడు. అలాగే నెగిటివ్గా ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మంచి చెడు అనేది రెండు చెప్పగలగాలి. నడక నేర్చేటప్పుడు ఇది ఏం పర్వాలేదు నాన్న అని ఎలా అయితే చెప్పామో, అలాగే ఎదుగుతున్న క్రమంలో తప్పులు ఏమన్నా సరే చేసినా కానీ అరే ఏం పర్వాలేదు గోహెడ్, ఇది సరిదిద్దుకొని ముందుకెళ్ళు. ఎందుకంటే తప్పులు చేసిన వాడు దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళినాడు గొప్పవాడు అవుతాడు. కాబట్టి ఏంటంటే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి.
ఆ సమస్యలను కూడా ఎదుర్కొని ముందుకెళ్ళాలి. మంచి చెడు అనేది తల్లిదండ్రులు చెప్పగలగాలి. ఎందుకంటే మంచి గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు పదే పదే. నా దగ్గరికి రీసెంట్గా ఒక కేసు వచ్చింది. వాడు గోల్డ్ మెడల్ ఇంజనీరింగ్లో, చక్కగా జాబ్ వచ్చింది, జాబ్కి వెళ్ళాడు, 2 daysలో రిజైన్ చేసి వచ్చేసాడు. ఎందుకంటే అక్కడ ఎవరో ఏదో నెగిటివ్గా ఈ అబ్బాయిని తిట్టడంతో. అంటే మంచి గురించి ప్రతిదీ, అంటే ఒక అబ్బాయిని ఒక అపురూపంగా పెంచడంతో చదువు అంతే, వాడికి ఏం లేదు, చదువుకోవడం, ఇంటికి రావటం, గోల్డ్ మెడల్ వచ్చింది, అక్కడికి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు, జాబ్ వచ్చేసినాడు, ఇంక వాడికి ఏమి తెలియదు. సో దాంతో రిజైన్ చేసి వచ్చాడు. అంటే అలాగే చెడు కూడా, మన చెడులోనే ఎలా పెంచుతూ ఉంటే వాడు చెడుగానే తయారవడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టోరీ కూడా ఉంది. ఒక దొంగని ఉరి తీసే ముందు అడుగుతారట అక్కడ జడ్జి వాళ్ళు, నీ కోరిక ఏంటంటే ఫస్ట్ నన్ను ఉరి తీసేది ముందు మా తల్లిదండ్రులు ఉరి తీసి అప్పుడు నన్ను ఉరి తీయండి అంటాడు. అంటే ఎందుకు అంటే చిన్నప్పుడు తను చిన్న చిన్న బలపాలు దొంగతనం చేసినా ఏం చేసినా కానీ తల్లిదండ్రులు వాళ్ళని హెచ్చరించలేదు. దాంతో నేను తప్పు చేశానంటే వాళ్లే కారణం అంట. కానీ వాడు ఎదిగాడుగా, వాడు ఎదిగాడు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసింది, చుట్టూ సమాజాన్ని చూస్తున్నాడు, అక్కడి నుంచి వాడు నేర్చుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులనే వాడు తప్పుపడుతున్నాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఎదగడానికి చుట్టూ ఉన్న సమాజం ఎక్కువ కారణమవుతూ ఉంటుంది. బట్ దీని నుంచి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి మనం మారడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ ఛాన్సెస్ను ఉపయోగించుకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే స్టేజ్లో ఉన్నాం మనం ఎదగం. ఎక్కడున్నా గొంగళి అక్కడే ఉంటుందని అంటారు చూడండి, అలా ఉండిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక వ్యక్తిగా ఎదగాలి అంటే మంచి చెడు తెలుసుకోగలగాలి, విలువల్ని, మన సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలను తెలుసుకోగలగాలి. నే సమస్యలో ఉన్నా సరే దీని నుంచి నేను ఓవర్కమ్ కాగలగాలి అనే ఆలోచన వాళ్ళలో రావాలి. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం అపజయం నుంచే విజయం వస్తుంది అని. సో కాబట్టి అపజయాలే మన మెట్లు, ఈ మెట్లను మనం దాటుకుంటూ వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ చూస్తారు చాలా మంది, కాదు, మన ఆలోచనల్ని, మన అభిప్రాయాల్ని, మన ప్రవర్తనని, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చక్కగా ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక్కసారి ఎదిగిపోవడానికి కూడా ఛాన్సెస్ లేదు. ఒక చిన్న నీటి పొట్టుతో ఒక పెద్ద బిందె నిండుతుంది. అలాగే ఏంటంటే మనం చేసే పనులు, మనం ఆలోచించే ఆలోచన విధానం, మనం ముందుకెళ్లే క్రమంలో ఎన్నో ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని దాటుకుంటూ ముందుకెళ్ళగలగాలి. నేను వెళతాను, నేను చేస్తాను, సాధిస్తాను, దానికి తగిన విధంగా నా స్కిల్స్ని, నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటాను ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా చాలా గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. తన అనుకున్న దానికన్నా కూడా గొప్పగా ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ మన ఆలోచనల్ని, మన అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటూ, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటూ, స్కిల్స్ని మరింతగా డెవలప్ చేసుకుంటూ, అది ప్లస్ ఏంటంటే ఎదుటి వాళ్ళ సపోర్ట్ కూడా కొంత తీసుకోగలగాలి. ఎందుకంటే మనం అడవిలో పుట్టలేదు, సమాజంలో ఉన్నాం కాబట్టి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి, చుట్టూ ఉండే వ్యక్తులతో సపోర్ట్తో ముందుకెళ్ళగలిగితే మరింత బాగా ఎదగడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, అంటే మేడం చెప్పిందంతా ఇట్స్ ఇందులో ఇదివరకు ఇక్కడ చదువు వీటి మూలంగా వాడు చాలా ఐక్యూ ఎక్కువ, వాడు చాలా గొప్పవాడు, వాడు చాలా తెలివైనవాడు అనుకుంటారు. అంటే ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు మేధావులని అనే భావన పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు కూడా చాలామంది అలా అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదని డేనియల్ గోల్మెన్ అనే వ్యక్తి నిరూపించాడు. కేవలం ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్, ఐక్యూ ఉన్నంత మాత్రాన వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళలేరు. అండ్ ఇటు ఐక్యూ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోతుంటారు, క్యాంపస్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోతుంటారు, జాబ్కి వెళ్ళిపోతారు. అలా క్యాంపస్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి జాబ్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది తన కంపెనీ పరంగా అక్కడ చేసే వర్క్ పరంగా ఫెయిల్ అయ్యి ఆ కంపెనీని బయటకు పంపించేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కీలకమైన అంశం అంటే ఐక్యూ మాత్రమే కాదు, ఈక్యూ కూడా ఉండాలి. అంటే ఎమోషనల్ క్వశ్చన్, అంటే ఉద్వేగ సామర్థ్యం. అంటే కేవలం నైపుణ్యాలు మాత్రం ఉంటే సరిపోదు, చుట్టూరు ఉండే ప్రపంచంతో సమన్వయపడగలిగే ఆలోచన విధానం, అంటే ఉద్వేగాలు ఉన్నప్పుడు మాత్రం మనిషి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఒక మనిషి వ్యక్తిత్వ వికాసంలో కేవలం అతను ఎదుగుదలలో కీలక పాత్ర ఐక్యూ మాత్రమే కాదు, ఈక్యూ కూడా. ఆ ఈక్యూ అనేది చుట్టూరున్న ప్రపంచంతో మమైకం కావటం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే చుట్టూరున్న ప్రపంచం మమైకం కాగలుగుతాడో అప్పుడు తను ఇప్పుడు మంచి మార్కులు వచ్చినాయి, ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అక్కడ టీంతో పనిచేయాలి. 10 మందో 20 మందో 100 మందో ఉంటారు. 100 మందితో 100 మంది 100 రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. వాళ్ళతోటి తను ఇంటరాక్ట్ అవ్వాలి, ఇతను మేనేజ్ చేసుకోవాలి అంటే ఇతనిలో ఆ ఎమోషనల్ కోషెంట్ ఉండాలి. ఆ ఎమోషనల్ కోషెంట్ లేకపోవడంతో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి కేవలం ఐక్యూ మాత్రమే కాదు, ప్రతి మనిషి ఈక్యూ కూడా ఏర్పరచుకోవాలి. ఇట్స్ డేనియల్ గోల్మెన్ థియరీ. ఓకే నైస్ సార్. మరియు మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు తామేష్ అండి. కామేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తామేష్ చెప్పండి. తామేష్ గారు చెప్పండి.
హ్యాపీ మ్యారేజ్ డే అండి. మీకు విష్ చేద్దామని కాల్ చేశాను. థ్యాంక్ యూ తమేష్ గారు, చెప్పండి. ఆల్ ది బెస్ట్. మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ మంచి సుధాకర్ గారు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరందరూ చాలా సాయి సుధాకర్ అడిగారు. 5-6 నెలల నుంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేసి చివరికి ఈరోజు అందరూ అనుకుని ఇవాళ మొదలు పెట్టాం. ఇది అప్రత్యేతంగా వెళ్తుంది. మరి మీ 10 మందికి చెప్పండి. దీని ద్వారా ఎంతో మంది, కేవలం మీ కమలాకర్ పద్మ మాత్రమే కాదు, కొన్ని 10 మంది ఇక్కడికి వస్తారు, అద్భుతమైన విషయాలు చెప్తారు. ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా వచ్చింది. ఇది కుటుంబ జీవితాలను వికసింపచేయడంలో ఈ ఛానల్ అద్భుతమైన పాత్ర వహిస్తుంది అనేది మనం నిరూపించారంటే 10 మందికి చెప్పి ప్రోగ్రామ్ చూసే విధంగా చేయండి. ప్రతి శని ఆదివారం 7:30కి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఓకే, మన అమలాపురం కూడా మీరు కార్యక్రమం చేయండి. తప్పనిసరిగా. వాస్తవానికి మన ఆత్మీయులు మంత్రివర్యులు మెట్ట సత్యనారాయణ గారు చనిపోవడంతో మన అమలాపురం, రావులపాలెం, రాజోల్లో చేయాల్సిన ప్రోగ్రామ్స్ వాయిదా పడి, ఆల్రెడీ రాజోల్లో ప్రోగ్రాం కోసం అక్కడ బోనం నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేసిన వాటిని కూడా ఆ 3 చోట్ల ఒకే చోట చేద్దామని ఉద్దేశంతో వాయిదా వేయడం జరిగింది. ఏప్రిల్ 23కి మా అమ్మాయి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఏప్రిల్ 23 తర్వాత కోనసీమ నుంచే మొదలుపెట్టి ఇంకా 7 జిల్లాల్లో ప్రోగ్రామ్స్, అంటే సిరప్పన ప్రోగ్రామ్ చేస్తున్నాం. 6 జిల్లాల్లో సుమారు 25 ప్రోగ్రాంలు చేసాం. మేము 7 జిల్లాలు మొదలు పెట్టే ముందు కోనసీమలో కూడా ప్రోగ్రామ్స్ మేము పూర్తి చేస్తాం. తప్పనిసరిగా అమలాపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి తామేష్ గారు. సార్, మరి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జీవించి సాధించే కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. ఓకే షూర్. ఓకే, ఆన్ చేశారా? అంటే మళ్ళీ మాట్లాడేప్పుడు డిస్టర్బ్ అవుతుంది. టెక్నాలజీ తన చేతిలో ఉంది, డబ్బులు తన చేతిలో ఉన్నాయి, కానీ అక్కడ సామాజిక పరిస్థితి పట్ల అతనికి అవగాహన లేకపోవడంతో ఫెయిల్ అయ్యి చివరికి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి చివరికి ఆ నానో కార్ని సక్సెస్ చేయడానికి లేదా ఒక ట్రాక్లో పెట్టడానికి ఆయనకి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు టైం మేనేజ్మెంట్ నేర్పండి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పండి, పబ్లిక్ స్పీకింగ్, కానీ మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల పట్ల కూడా అవగాహన కలిగింది. ఎందుకంటే మహారాష్ట్రలో వర్షాలు కురిసినట్టు గోదావరి జిల్లాలో కూరగాయల రేట్లు పెరిగిపోతాయి, ఎందుకంటే వరదలు వచ్చి. అరబ్ కంట్రీస్లో యుద్ధాలు జరుగుతుంటే మన పెట్రోల్ రేటు పెరిగిపోతుంటుంది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగితే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అసలు మన చుట్టూరు ఉన్న సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా కేవలం ఏదో కొన్ని నైపుణ్యాలను శిక్షణ ఇచ్చేస్తే మనుషులు గొప్ప వాళ్ళు అవుతారని నిజంగా. కాబట్టి వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇచ్చే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే, ఇటువంటి సామాజిక పరిస్థితుల పట్ల అవగాహన. నేను అందుకు చెప్తాను, మా సైకాలజిస్టులకి ఏంటి, వ్యక్తిత్వ వికాస నిపుణులకి ఏంటి, ఇండియన్ సోషల్ ప్రాబ్లం చదవండి. అలాగే ప్రతిరోజు న్యూస్ పేపర్లో మన జిల్లా పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఏంటి, ఇటువంటి అవగాహన ఉన్నప్పుడు ఈ ప్రపంచంతో మనం కమ్యూనికేట్ అయ్యి ఉన్నాం అన్న భావన మనల్ని ఏ రంగంలో అయినా సరే గొప్పగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకనొక టైంలో వ్యక్తిత్వ వికాసం ఉవ్వెత్తున లేచింది, మళ్ళీ పడిపోయింది. మళ్ళా కొన్ని ఆంగ్ల పుస్తకాలు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యి రావటం మూలంగా మళ్ళీ దానికి కొంత క్రేజ్ పెరిగింది. అయితే కొంతమంది దీన్ని వ్యాపారంగా మార్చుకుని ఏదో 2-3 రోజులు ఉదయం నుంచి సాయంకాలం దాకా 3 రోజులు పెట్టేసి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియకుండా ఏదో ఒక శిక్షలు ఎవరో ఒకరి చేత చెప్పించేసి ఇదే వ్యక్తిత్వ వికాసం అంటే మళ్ళీ డైల్యూట్ చేస్తున్నారు. వన్స్ అపాన్ ఎ టైం ఇదే హైదరాబాద్లో దివాకర్ రావలా అనే వ్యక్తి కావచ్చు, అలాగే రాధాకృష్ణన్ గారని ఆ క్రిష్ సంస్థ పేరుతో ఇక్కడ వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు పెట్టినప్పుడు 500, 1000, 2000 మెంబర్స్కి ఇటువంటి ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యేవారు. మెల్లగా ఈ అసలు ఏ అర్హతలు లేని వాళ్ళందరూ ఈ ఫీల్డ్లోకి వచ్చి ట్రైనింగ్స్ ఇవ్వడంతో ఇది మెల్లగా డైల్యూట్ అయిపోయి ముందు ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళంటే ఏదైతే 4 సొల్లు కౌరులు చెప్పేసి డబ్బులు పట్టిపోతున్న భావన ఏర్పడింది. కాబట్టి వాస్తవానికి వ్యక్తిత్వ వికాస శిక్షణ అనేది ఇప్పుడు గొప్పదే. అయితే ఆ శిక్షణ ఇచ్చే వ్యక్తి గొప్పవాడా కాదనేది శిక్షణ తీసుకునే వ్యక్తులు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మామూలుగా సార్ ఒక వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే వీటికి ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా గుర్తింపు ఇలా ఉంటుందా, లేకపోతే అసలు అంటే జాయిన్ అయ్యే వాళ్ళు ఏ విధంగా గుర్తుపట్టాలి, ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అవ్వాలి, అసలు ఏంటి దీని గురించి? ఇక్కడ కీలకమైన అంశం ప్రభుత్వానికి అసలు వీటి మీద పెద్ద అవగాహన లేదు. ఓకే, ఇప్పుడు మన ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొంతమంది
ఒక మభ్య పెట్టారు ఒక టైంలో మభ్య పెట్టి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా ఉండే వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణ తీసుకోవటం ద్వారా మీ తెలుగుదేశం పార్టీని అద్భుతంగా డెవలప్ చేసేసుకోవచ్చు అని ఆయన్ని చెప్పడంతో పాప ఆయన వినేసి అసలు సమాజం పట్ల ఏ మాత్రం అవగాహన లేని అంటే ఇండియన్ సోషల్ ప్రాబ్లమ్స్ పట్ల కనీస అవగాహన లేని వ్యక్తులతోటి ఆయన ట్రైనింగ్ ఇప్పించింది. ఎందుకంటే ఎందుకు ఎంత స్పష్టంగా క్లియర్గా డెలిబరేట్గా చెప్తున్నానంటే నేను 13 ఏళ్ల వయసు నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో నేను రాజుల తాలూకా కార్యదర్శిగా పనిచేశాను. అలాగే పౌర హక్కుల ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించినాడు. అలా హేతువాద ఉద్యమాల్లో కీలక పాత్ర వహించినాడు. అనేక సామాజిక ఉద్యమాల్లో చాలా కీలక పాత్ర వహించినాడు. నేను చూశాను అప్పుడు చాలా మంది కమలాకర్ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తిత్వ వికాసకులు మీరేది కట్టలేదంటే నన్ను వాళ్ళు పిలవలేదయ్యా అని చెప్పాను. తర్వాత వీళ్ళు ఎవరెవరు ఏమి ఇస్తున్నారని చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఇది వ్యక్తిత్వ వికాస శిక్షణ, వ్యక్తిత్వ వినాశ శిక్షణ అని. అప్పుడే తెలుగుదేశం గవర్నమెంట్ కుప్పకూలిపోయి మళ్ళీ 10 ఏళ్ళు దాకా మళ్ళీ అధికారంలోకి రాని పరిస్థితులకు వెళ్ళిపోయింది. కాబట్టి రాజకీయ పార్టీలకి చాలా స్పష్టంగా చెప్తున్నది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా రేపన్న కేసీఆర్ గారికి ఆలోచన రావచ్చు, లేదా మరో ముఖ్యమంత్రికి ఎవరైనా ఆలోచన రావచ్చు. మీ రాజకీయ పార్టీలకు వ్యక్తిత్వ వికాస శిక్షణలు ఇవ్వాలంటే అసలు భారతదేశ సామాజిక సమస్యల పట్ల, ప్రపంచ సామాజిక సమస్యల పట్ల, అలాగే పేదరికం పట్ల, సామాన్య ప్రజల ఎదుర్కొనే సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పించి అటువంటి ప్రజలతో అటువంటి ఈ సమాజంతో ఎలా కమ్యూనికేట్ కావాలో దానికి అవగాహన ఉన్న వ్యక్తుల చేత రాజకీయ పార్టీలకు శిక్షణ ఇప్పించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో చక్కటి ఉదాహరణ. అప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీకి శిక్షణ ఇచ్చిన వాళ్ళందరూ వ్యక్తిగతంగా బాగా డెవలప్ అయ్యారు అందరూ కూడా. కానీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందింది ఏమీ లేదు వాస్తవం చెప్పాలంటే. కాబట్టి అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మన తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఈ వ్యక్తిత్వ వికాసం సైకాలజీకి వచ్చేటప్పటికి తప్పనిసరిగా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తుల చేత, ఆయా రంగాలలో ఆయా సమస్య పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తుల చేత శిక్షణలు ఇప్పించుకున్నప్పుడు రాజకీయంగా మీరందరూ కూడా మరి ఎదగటానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉపయోగించుకోండి తప్ప ఏదో మభ్య పెట్టి అయితే మీ పార్టీలకి ఉపయోగం ఉంటుంది కానీ వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ సంపాదన పనులు అవుతారు. మీ పార్టీ అధికారంలోంచి కోల్పోతే ఇంకో పార్టీని బట్టి డబ్బులు సంపాదించుకోవడం మొదలు పెడతారు. అటువంటి కుహనా వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు కూడా ఇప్పుడు చాలా మంది ప్రారంభం అయిపోయారమ్మా. కాబట్టి వ్యక్తిత్వ వికాస శిక్షణ తీసుకునే ముందు లేదా ఎవరికైతే శిక్షణ ఇప్పించాలనుకుంటున్నారో వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, మరి ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మంచిగా సత్యబాబు, తాడేపల్లిగూడెం అమ్మా. చెప్పండి సత్యబాబు. నమస్తే సార్. నమస్కారం. ఈ రోజు ఇప్పుడు మీ ప్రోగ్రాం చూస్తున్నాం సార్. చాలా సంతోషం అండి. అదే ఇప్పుడు అంటే ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. మా సాయి సుధాకర్ నాయుడు గారు మా బంధువే అండి. చాలా సంతోషం. ఆయన అందరికీ బంధువు అండి. మీ స్వార్థంతో మీ సొంతం చేసేసుకోకండి. సాయి సుధాకర్ నాయుడు గారు ఈ సమాజానికి బంధువు. చెప్పండి. అలా అలాగే సార్. ఓకే సార్. మా పిల్లల గురించి మేడం గారు ఇప్పుడు చెప్పారు, పిల్లల గురించి చెప్పిన దాని గురించి సార్. మా పాపకి 14 సంవత్సరం సార్. ఓకే. వీళ్ళు పొద్దున్నే లెగట్లేదు సార్, అదేం బద్ధకంగా ఉంటున్నారు. మా మిస్సెస్ ఏమో తిడతారు, నేనేమో పొగుడతానండి. దాని గురించి కొంచెం ఇప్పుడు మేడం గారు పిల్లల్ని ఇలా చేస్తే తల్లిదండ్రులదే బాధ్యత అనేసి అన్న పాయింట్ గురించి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను సార్ సలహా. విషయం ఏంటంటే మీ అమ్మాయికి 14 ఏళ్ళు అంటే ఆ అమ్మాయి మెచ్యూర్ అయ్యి కానీ మెచ్యూర్ అయ్యే స్టేజ్ లో కానీ ఉంటుంది. మానసికంగా శారీరక వాళ్ళ ఎవల్యూషన్స్ ఉంటాయి, అంటే పరిణామం ఉంటుంది అనమాట. ఆ పరిణామం చెందుతున్న దశలో కొంతమందిలో మత్తుగా అనిపించడం, కొంచెం బద్ధకంగా అనిపించడం జరుగుతుంటుంది. కానీ అటువంటి టైంలో మీ మిస్సెస్ కీలక పాత్ర వహించాలి. అలా మీరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలి తప్ప ఒక తండ్రిగా తల్లిగా అధికారం చెలాయించడం కాకుండా మాతృత్వపు ప్రేమతో ఆత్మీయంగా అభిమానంగా మాట్లాడు. ముఖ్యంగా మీ మిస్సెస్ కీలక పాత్ర వహించాలి ఇందులో. మీ అమ్మాయిలో వస్తే శారీరక మార్పుల పట్ల వీటి పట్ల ఆ అమ్మాయికి అవగాహన కలిగించడం. ఓకే, అటువంటి దశలు దాని మీద పుస్తకాలు కూడా రాశాను. టీనేజ్ సైకాలజీ అండ్ మేనేజ్మెంట్ అని బుక్ రాశాను. అందులో 6 భాగాలుగా ఉంటాయి, 6 వేరు పుస్తకాలు కూడా ఉంటాయి. టీనేజ్ లో మానసిక శారీరక పరిణామాల పుస్తకంలో ఇటువంటి పిల్లలు ఎలా మనం మౌల్డ్ చేయొచ్చు కూడా రాయటం అనేది జరిగిందనమాట. మీ మిస్సెస్ కి ఫస్ట్ అట్లా అటువంటి పిల్లల్లో శారీరక ఎటువంటి మార్పులు వస్తాయి, మానసిక ఎటువంటి మార్పులు వస్తాయి, అటువంటి పిల్లలకి ఏమేమి చెప్పాలి అనేది మీ మిస్సెస్ చేత చెప్పించాలి. ఓకే, మీరు కూడా తెలిసి చెప్పిన తప్పేం కాదు మీ కూతురికే కాబట్టి. టీనేజ్ లో పిల్లలు ఎక్కువ నిద్రపోతారమ్మా, కంపల్సరీ 8 అవర్స్ ఉండేలా చూడమని చెప్పండి. తప్పనిసరి మినిమం 8 అవర్స్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్. 8 గంటలు నిద్రపోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా ఉంటాయి బాడీలో. ఓకే, ఓకే, వెల్కమ్, థ్యాంక్ యూ.
పద్మ గారు, అంటే మామూలుగా పిల్లల విషయంలో, పిల్లల పెంపకం విషయంలో ఇప్పుడు మనం చూసాము, పొద్దున్నే లేవట్లేదు, నేనేమో పొగుడుతాను, మా ఆవిడేమో తిడుతుంది అనేసి అంటున్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏ విధంగా, అంటే ఇద్దరి సమానంగా ఉండాలి అంటారు, అంటే ఏ విధంగా ఉండాలి? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇద్దరు సమానం అంటే మళ్ళీ కష్టమే, ఓకేనా? ఎందుకంటే పిల్లలకి ఏంటంటే అన్నీ తెలియాలి, అన్నీ తెలిసే విధంగా పేరెంట్స్ చేయగలగాలి. ప్రతిదీ మనం చెప్పకూడదు పిల్లలకి. మన బంధువులకు కూడా మనం పిల్లల్ని పంపిస్తూ ఉండాలి. కానీ ఈ రోజులో మనం ఎక్కడ చూసినా కానీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటే ఏదో కోచింగ్ సెంటర్లకు పంపించేస్తున్నారు. కోచింగ్ సెంటర్లో ఎలా ఉంటుంది, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చేస్తారు, వచ్చేస్తారు, అంతే, నేర్చుకునేది ఏముండదు. కాబట్టి ఎప్పుడైతే మన బంధువుల ఇంటికి వెళ్ళామో మనం చెప్పకుండా పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు. నువ్వు అలా చేయి, ఇలా చేయని మనం చెప్పడం కన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకునే విషయాలు కానీ విలువలు కానీ ఎక్కువ తెలుస్తాయి. ఈ రోజులో అలా ఎవరు చేయట్లేదు, కానీ చేయగలగాలి. ఒక సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లలు కనీసం ఒక 1 వీక్ ఎదుటి వాళ్ళ ఇంట్లో, ఫ్రెండ్స్ ఇంట్లో కానివ్వండి, బంధువుల ఇంట్లో కానివ్వండి స్పెండ్ చేసే విధంగా చేస్తే ఎక్కువ తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు పిల్లలు ఆడుకునేడానికి ఎక్కువ టైం లేదు, ఆ టైంని కూడా తల్లిదండ్రులు పిల్లలు కేటాయించగలగాలి. ఒక 1 అవర్ డైలీ. ఎందుకంటే బయట ఆడుకోవటం వల్ల ఏమవుతుందంటే మైండ్ బాడీ యాక్టివ్ అవుతుంది. అలా యాక్టివ్ అయ్యే విధంగా చేయాలంటే ఇక్కడ పేరెంట్స్ మెయిన్. జనరల్ ఈ మధ్య నా దగ్గర ఒక కేసు వచ్చింది. బట్ పాపం చాలా ఫ్యాట్ వచ్చేసాడు, డాక్టర్స్ ఏమో ఆడించండి డైలీ అని చెప్పారు, వాళ్ళు ఆడిస్తున్నాం అన్నారు. 3 years నుంచి ఇంకా ఫ్యాట్ పెరుగుతున్నాడు తప్ప తగ్గట్లేదు. ఏంటో అని మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు నాన్న ఆడతావంటే ఆడతాను, ఏం ఆడతావంటే క్రికెట్ అని. ఓకే, వెరీ గుడ్, నువ్వు ఎన్ని రన్స్ చేసావు ఏంటి అని అంటే చెప్పేస్తున్నాడు. నీ ఫ్రెండ్స్ ఎవరంటే ఫ్రెండ్స్ ఏంటి అన్నాడు. అదేంటి మరి, క్రికెట్ అంటే మినిమం 11 members ఉంటారు, లేదు ఇంకా తక్కువ మంది మీరు ఆడుకోవచ్చు కదా, మీ ఫ్రెండ్స్ అంటే. ఫ్రెండ్స్ ఆడడం ఏంటి, నేను సెల్ ఫోన్లో ఆడుతాను. అంటే 3 years నుంచి వాడు సెల్ ఫోన్లో ఆడుతున్నాడు, కానీ పేరెంట్స్ ఏంటంటే బయటికి వెళ్ళి ఆడుతున్నాడు అని చెప్తున్నారు. అంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్యన అంత కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి అది అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలాగే ఏమవుతుందంటే అందరూ ఉండి అనాథలా ఉంది ఎవరు అంటే పిల్లలు. పిల్లలు మనం చదువు అని 3 letters తోటి వదిలేస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏం చదివావు, ఏం నేర్చుకున్నావు అని అడుగుతున్నారు తప్ప ఏం ఆడుకున్నావు, ప్లస్ ఏం సినిమాలు చూసావు, ఏ ఆటలు నీకు ఇష్టము, ఇవాళ ఏం కబుర్లు చెప్పారు అనేది ఎవరు ఏ పేరెంట్స్ అడగటం లేదు. అలా టీచర్స్ కూడా ఏంటంటే ఎవరే నువ్వు చదివావా లేదా, అప్పచెప్పావా లేదా అనేది చూస్తున్నారు. చదువు అనే స్ట్రెస్ని ఎక్కువగా క్రియేట్ చేయడంతో మనం చూస్తున్నాం. చాలా చదువు అంటే భూతం అని కూడా చెప్పేస్తున్నారు. పిల్లలు ఎవరిని పలకరించినా సరే, అమ్మో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏం లేదా అంటే, ఇప్పుడు నేను మాట్లాడలేని చెప్పేసి ఫోన్ పెట్టేసి స్టేజ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఆ వేలో ఉండటంతో పిల్లల్లో కూడా స్ట్రెస్ పెరిగిపోతుంది. దాంతో ఏంటంటే 16 years వచ్చేటప్పటికి చాలా మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. అంటే ఆ స్టేజ్లో మనమే తీసుకెళ్తున్నాం, సమాజమే తీసుకెళ్తుంది పిల్లల్ని అలా ఇంట్లోంచి పారిపోవడం కానీ, చదువు అంటే భయపడే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూడండి, 10th classలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రవాడు ఇంటర్లో చూస్తే మినిమం మార్క్స్తో కూడా పాస్ అవ్వట్లేదు. ఎందుకంటే 10th వరకు బట్టి పట్టించేసి చదివించేస్తున్నారు, రాయించేస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు వాడికి ఏమీ చెప్పలేకపోతున్నాడు. అంటే ఆ స్టేజ్లో మనం పెంచుతున్నామంటే పిల్లల్ని అసలు రేపటి పౌరులు వాళ్ళు, ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని వాళ్ళు గుప్పట్లో పెట్టుకునే పిల్లలు అసలు ఈ ప్రపంచాన్ని కూడా ఎందుకు పనికిరాని విధంగా తీసుకెళ్లే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నారంటే కారణం వాళ్ళ ఆలోచనని, అభిప్రాయాల్ని మనం ఒక గుప్పెట్లో బంధించేస్తున్నాం. ఫ్రీగా ఆలోచించేలా చేయట్లేదు, ఫ్రీగా చదువుకునేలా చేయటం లేదు. ఒక విషయాన్ని మనం చెప్పడం అంటే ఒక గదిలో ఉండి చెప్పే విధంగానే చేస్తున్నాం తప్ప ప్రపంచానికి అనుకూలంగా చెప్పే విధంగా మనం చేయట్లేదు. అలా చేయగలిగినప్పుడు వాళ్ళు మరింత బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. భారతం, భాగవతం, రామాయణం, ఖురాను ఇవన్నీ చిన్నప్పుడు పిల్లలకి అవపోసన పట్టేలా చేసేవారు. ప్రతిదీ చెప్పగలిగారు. కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడు ఏం చేశాడు, రామాయణం ఎలా ఉంది, భారతం ఎలా ఉంది, రాముడు ఏం చేశాడు, అన్నీ అప్పట్లో తెలిసే. అంటే ఒక స్కూల్లో కూడా స్టోరీస్ కింద చెప్పించి ఈవినింగ్ ఒక పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లో ప్రతిరోజు కొంతమంది పిల్లలతో చెప్పించేవారు, యాక్షన్లో చేయించి చెప్పించేవారు. కానీ ఇప్పుడు అది లేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు చదువు అనేది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు. కానీ ఇవన్నీ వాళ్ళకి ఏమీ తెలియటం లేదు. కానీ మనం అనుకుంటున్న వ్యక్తిత్వ వికాసం అంటే భారతం, భాగవతం, రామాయణం చదివితే చాలా నాకు తెలుసు. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు, ఎందుకంటే ఒక కురుక్షేత్రం ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ వాళ్ళకి కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగితే చాలా అద్భుతమైన వ్యక్తులుగా పిల్లలు మారడానికి అవకాశం. మీరు చూడండి, ఒక సినిమా చూసారనుకోండి, కొన్ని 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు చెప్పగలుగుతారు. ఒక స్టోరీ విన్నారనుకోండి, కొన్ని 10 సంవత్సరాల తర్వాత కూడా, అంటే ఒకసారి చదివారు స్టోరీని, ఒకసారి సినిమా చూసారు, కానీ కొన్ని 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు చెప్పగలుగుతున్నారంటే ఆ ఇంట్రెస్ట్,
కాబట్టి ప్రతి దాని మీద కూడా ఇంట్రెస్ట్ కలిగే విధంగా పేరెంట్స్ చేయగలిగితే మటుకు అద్భుతమైన వ్యక్తులుగా మారుతారు. తల్లిదండ్రులు ఒక్కళ్లే వాళ్ళకి ఈ సమాజంలో వ్యక్తులు కాదు, మిగిలిన వాళ్ళు కూడా బంధువులు కానివ్వండి, బయట వ్యక్తులు అందరితో కూడా మింగిలింగ్ అయ్యే విధంగా పిల్లల్ని చేయగలిగితే మటుకు ఒక అద్భుతమైన వ్యక్తిని మనం ఈ సమాజంలోకి పంపించినట్లే అవుతున్నాం. కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం మేడం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు మార్కస్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను కావల్ నుంచి మాట్లాడుతున్నా అండి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రోగ్రామ్ చూసుకుంటే సార్ బాగున్నాయి మీరు చెప్తున్న అంశాలు. చాలా సంతోషం. తర్వాత పిల్లల విషయానికి వస్తే ఈ రోజుల్లో చదవకపోతే గమ్యం లేదు, లేకపోతే చదవకపోతే భవిష్యత్తు లేదు అనేది ఈ రోజుల్లో క్లియర్ గా కనిపిస్తున్నట్లుగా ఉంది సార్. అది ఓకే అంటే బాగా చదవకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లేదు, కష్టపడకపోతే ఫ్యూచర్ లేదు, కష్టపడని వాళ్ళు పోటీలో నిలబడలేకపోతున్నారు అన్నది ఒక విధంగా చెప్తే అది ప్రూవ్డ్ థింగ్ గా కనిపిస్తుంది మనకి. చదువులో వెనకబడ్డ వాళ్ళు జీవితంలో పైకి రాలేని విధంగా ఉండటం, సమాజం కూడా వాళ్ళని తగిన వాళ్ళనిగా చూడకపోవడం, వాళ్ళని పనికిరాని వ్యక్తులుగా చూడటం అనేది మనకి కనిపిస్తుంది. ఈ సామాజిక అంశాలు మారకుండా, ఈ సమాజంలో ఉన్న పరిస్థితులు మారకుండా, చదువు పట్ల ప్రజలకు ఉన్నటువంటి అవగాహన మారకుండా, పిల్లల్ని టెన్షన్ లేకుండా చదివించడం అనేది, పిల్లల్ని టెన్షన్ లేకుండా పెంచడం అనేది సాధ్యం అంటారా? అది ఎలా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. వెరీ గుడ్. మీ యొక్క సామాజిక స్పృహకి ముందు మిమ్మల్ని అభినందిస్తున్నాను. చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మీరు. వాస్తవానికి ఈ రోజు ఉన్న విద్యా విధానం మన భారతీయ సంస్కృతికి సంబంధించి కానీ, ఆచార వ్యవహారాలకు సంబంధించి, కట్టుబాటు సంబంధించి కానీ, భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విద్యా విధానం ఈ రోజు లేదు, ఫ్రాంక్గా చెప్పాలండి. అయితే ఇప్పుడు ఇదివరకు విద్య అనేది మనుషులకు అవసరంగా ఉండేది. అయితే ఇప్పుడు విద్యా విధానం అనేది కొన్ని వ్యాపార సంస్థల అవసరంగా మారిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులకి మధ్య, స్కూల్ యాజమాన్యాలకి మధ్య, ఉపాధ్యాయులకి మధ్య అందరూ ఉండి కూడా పిల్లలు అనాథలుగా మారిపోతున్న పరిస్థితులు ఏర్పడటం మూలంగానే చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. వాస్తవానికి ఇదివరకు ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులుగా చెప్పుకోబడే వాళ్ళందరూ కూడా 5 ఏళ్ళు నిండిన తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకున్నారు. అయితే ఈరోజు పిల్లలకు 2.5-3 ఏళ్ళు వచ్చేటప్పటికి స్కూల్లో పెట్టేస్తున్నారు. ఉదయాన్నే నిద్ర ఎందుకు లేస్తాడంటే స్కూల్కి వెళ్ళటం కోసం లేస్తాడు, రాత్రి ఎందుకు నిద్రపోతాడంటే ఉదయాన్నే నిద్ర స్కూల్కి వెళ్ళటం కోసం లేస్తాడు అనే పరిస్థితి ఉంది. అయితే బాల్య దశలో ఆ బాల్య అనుభూతిని అనుభవించే పరిస్థితులు నేటి విద్యా విధానంలో లేవు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు వీటిలో నిష్ణాతులైన టీచర్లు ఉంటారు. ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అయ్యి డిఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ఫేస్ చేసి నిష్ణాతులైన. అయితే అటు గవర్నమెంట్ స్కూల్లో ఆడుకోవటానికి అక్కడ గ్రౌండ్స్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ కూడా స్పేసియస్గా ఉంటాయి, అక్కడ ప్రజాప్రతినిధి సరైన వాళ్ళు అయితే అన్ని ఫెసిలిటీస్ కూడా బాగా ఉంటాయి. అయితే ఇప్పుడు కేవలం ఇరుకు గదుల్లో 30 మంది పట్టే క్లాస్ రూమ్లో 60-70 మందిని పట్టేసి ఇరికించేసి చెప్తున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. అయితే ఇది మీరు చెప్పినట్టుగా సామాజిక పరమైన అంశం. ఇది ఇప్పుడు మీ ఇదివరకు మనం ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళి సాయంకాలం 4-5 గంటలకు వచ్చేసేవాళ్ళం. మిగిలిన టైంలో చక్కగా ఈవినింగ్ మన చుట్టుపక్కల పిల్లలతో చక్కగా ఆడుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు పిల్లలు ఉదయాన్నే 8 గంటలకు వెళ్ళిపోయి రాత్రి 8 గంటల దాకా వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి ఆ తండ్రి స్కూల్లో హోంవర్క్లు అన్నీ చేసావా, అక్కడ వాళ్ళ వర్క్ బుక్స్ అన్ని కంప్లీట్ చేసావా, ప్రాక్టీస్ అన్ని చేసావా లేదని అడుగుతున్నారు తప్ప ఓ తల్లి కొడుకుతో లేదా కూతురుతో మాట్లాడాల్సిందిగా మాట్లాడలేదు, ఓ తండ్రి ఒక కూతురుతో కొడుకుతో మాట్లాడాల్సిందిగా మాట్లాడలేదు. ఇటువంటి నేపథ్యంలో చివరికి తమ తల్లి నవమాసాలు తమ గర్భంలో మోసి కన్న తల్లి అర్థం చేసుకోవట్లేదు, ఆ పుట్టుక కారణం తండ్రి అర్థం చేసుకోకపోవడంతో పిల్లలు అనాథలుగా ఫీల్ అయ్యి వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో కొంతమంది సైకాలజిస్టులు కూడా చాలా దుర్మార్గంగా వ్యాపార ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి మేము ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటలకు వస్తే ఇంత గొప్ప వాళ్ళు అయ్యాం, మీరు ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 8 గంటల దాకా చదివేసుకుంటే మాకంటే మీకు ఎంత గొప్ప వాళ్ళు అయిపోతారో అని చెప్పుకునే దుర్మార్గం సైకాలజిస్టులు కూడా కొంతమంది తయారై కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజీలు తిరుగుతూ వ్యాపారంగా మార్చేసిన నేపథ్యంలో సైకాలజిస్టులు కూడా తమకు అండగా లేరన్న భావన కూడా ఈరోజు పిల్లల్లో ఏర్పడిపోయింది. అయితే ఇక్కడ కీలకమైన అంశం మీరు గుర్తించాలి. గతంలో సమ్మర్లో క్లాస్ విషయాలు తెలుసుకుందాం సార్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి జీవించు సాధించు కార్యక్రమంలో.
వెల్కమ్ బ్యాక్ టు జీవించు సాధించు. సార్, మరి ఇందాక మీరు చెప్తున్నారు ఎడ్యుకేషన్, అది గతంలో సమ్మర్లో క్లాసెస్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించింది. తర్వాత ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నిర్వహించేది రాజకీయ పార్టీలు ఫండ్స్ ఇచ్చేది ఎవరు? ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థల వాళ్ళు. దాంతో ఏం చేశారంటే ఆ సంవత్సరం సమ్మర్లో క్లాసులు చెబితే పరిధికి మించి గంటలు నిర్వహిస్తే కేసులు పెడతామని చెప్పిన ప్రభుత్వాలు ఆ తర్వాత సంవత్సరం వచ్చేటప్పటికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సమ్మర్ క్లాసులు పెట్టే సంస్కృతిని మొదలుపెట్టినాయి. అలాగే స్టడీ అవర్స్ పెడితే ఎక్స్ట్రా క్లాసులు కూడా పెట్టే పరిస్థితి మొదలుపెట్టి కార్పొరేట్ విద్యా విధానంలో వ్యవహరిస్తున్న వ్యాపారాత్మక ధోరణులకి వీళ్ళు చట్టబద్ధం చేశారు. ఓకే, కాబట్టి ఇది తప్పనిసరిగా ఇది ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. కొన్ని కుటుంబాల్లో కొన్ని మంచి స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు మంచి విలువలతో బోధిందామని అనుకుంటారు. కానీ వాళ్ళు మంచి విలువలతో ఉదయం 10 గంటలకు మొదలుపెట్టి సాయంకాలంలో 4 గంటలకు స్కూల్స్ క్లోజ్ చేస్తుంటే ఆ పక్కనే ఒక కార్పొరేట్ వాడు వచ్చి స్కూల్ పెడతాడు. కొంతమంది పిల్లలు అందులో చేయండి ఉదయం 8 గంటలకి 8 గంటల వరకు చదువుకునేటప్పటికి అమ్మ మా పిల్లల కంటే ఆ స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది చదివేసుకుంటారంటూ ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోయి ఆ స్కూల్లో జాయిన్ అవుతారు. కాబట్టి విలువలు కలిగిన విద్యా విధానాన్ని కొంతమంది నిర్వహించాలనుకున్నా చేయలేని పరిస్థితి. ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలుగుతారంటే ప్రభుత్వాలు దృఢమైన పటిష్టమైన రాజకీయ అవినీతిగా అతీతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. దానికోసం ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు విద్యా విధానం సమూలమైన మార్పులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకుని అంటే ఎన్ని గంటలు అసలు ప్రపంచవ్యాప్తమైన విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఎన్ని గంటల పాఠాలు చెప్తున్నారు, పిల్లల్ని ఎలా ఉంచుతున్నారు విషయం మీద సమగ్రమైనది. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యలో కమిటీ వేశారు. ఆ కమిటీలో వేసింది ఎవరంటే కనీస ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అవగాహన లేని వ్యక్తులు కమిటీలో వేశారు. ఏ కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో చుట్టూరు తిరుగుతూ డబ్బులు సంపాదించుకుంటారు అదే వ్యక్తిని కమిటీలో వేస్తే వాళ్ళ కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదివే సామాన్య జీవితాన్ని గడిపే విద్యార్థి జీవన విధానం అవగాహన లేని వ్యక్తులు ఎటువంటి సలహాలు ఇస్తారు? అటువంటి తప్పులు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేయకుండా జాగ్రత్త పడి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మంచి విలువలు కలిగిన విద్యా విధానం ఇవ్వటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. 2008లోనే తీర్పు ఇచ్చింది. అటు ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎటువంటి మార్పులు చేయాలి, సైకాలజిస్ట్ సేవలు ఎలా వినియోగించుకోవాలని వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని బాల్యం వ్యవస్థ కావచ్చు, టీనేజ్ వయసు కావచ్చు, ఆ అనుభూతులు డిస్టర్బ్ కాకుండా వాళ్ళ సహజ సిద్ధమైన స్థితిలోనే ఎదగటాన్ని దోహదం చేసి ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థ రూపకల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు సాధ్యం అవుతుంది. దానికోసం ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా తరఫున మేము 23 జిల్లాలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే సైకాలజిస్టులందరికీ ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మేడం సైకాలజిస్ట్ హైదరాబాద్లో ఉన్నంత మాత్రం ఏ సైకాలజిస్ట్ గొప్ప వాళ్ళు కాదు, అలాగే మీరు జిల్లాలోనూ డివిజన్లో మీరు తక్కువ వాళ్ళు కాదు. హైదరాబాద్లో అందుబాటులో ఉంటాం కాబట్టి మాలాంటి వాళ్ళు పిలుస్తుంటారంతే. కాబట్టి ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ మీ అందరి కోసం పెట్టబడింది, మీ అందరికీ కూడా అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరు ఎవరెవరు ఏ సబ్జెక్టుల మీద ప్రజలకు అద్భుతమైన విజ్ఞానాన్ని అందివ్వగలరు అటువంటి సైకాలజిస్టులు అందరూ కూడా నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే ఆ కార్యక్రమం రూపకల్పన చేసి ఈ ఛానల్ ద్వారా మనం చక్కగా టెలికాస్ట్ చేద్దాం. కాబట్టి సరికొత్త మంది సైకాలజిస్టులు సరికొత్త వ్యక్తిత్వ వికాసం ఈ రంగంలోకి రావాలి. ఈ తెలుగు రాష్ట్రాలని భారతదేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రాలుగా మార్చే క్రమంలో అత్యంత కీలక పాత్ర మన చేతిలోనే ఉంది. మానవ వనరులు ప్రభావితం చేసే వ్యక్తులు మనమే. కాబట్టి సైకాలజిస్టులారా వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇప్పుడు సిద్ధంగా ఉండండి. ఇది నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరఫున నా యొక్క హంబుల్ సబ్మిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మరి ఈ రోజు మీ మ్యారేజ్ డే సందర్భంగా సాయి సుధాకర్ నాయుడు గారు చిన్న కేక్ కటింగ్ అరేంజ్ చేశారు. మా పిల్లలు లేకుండా కేక్ కట్ చేయటం అంటే చెప్పేది కానీ అయితే సాయి సుధాకర్ నాయుడు గారి కోరిక మేరకు ఛానల్ ప్రేక్షకుల కోరిక మేరకు మ్యామ్ మీరు కూడా మొత్తానికి ఇవాళ సక్సెస్ఫుల్గా జీవించు సాధించే కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఇవాళ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి కమలాకర్ గారికి అలాగే పద్మ గారికి కంగ్రాచులేషన్స్. Happy married life, sir. Happy married life, ma'am. మరి మా మ్యారేజ్ many more happy returns of the day అండి. ఇలాంటి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ మీరు మరిన్ని అందరికీ కూడా మరి చక్కగా సెలబ్రేట్. సాయి సుధాకర్ నాయుడు గారు లేరు, ఆయన తరపున మీకు తినిపించేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి మరి ఇదండి వాళ్ళ జీవించి సాధించు కార్యక్రమం. మరో స్పెషల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నెంబర్ 1 న్యూస్. Thank you.